హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 11th హిస్టరీ చాప్టర్ 1 పార్ట్ 2 గురించి చూడబోతున్నాం. సో చాప్టర్ 1 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డీల్ చేస్తుంది. సో దాంట్లో పార్ట్ 2 సబ్ టాపిక్ వచ్చేసి ఫైండింగ్ అవుట్ అబౌట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. సో ఇండస్ వ్యాలీలో క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండేది హరప్పన్ సివిలైజేషన్లోని చూద్దాం. సో చాన్హుడారో సైట్లో మనకి టైనీ సెటిల్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 hectaresలో ఉంది అది. అదే మొహంజదారో అయితే మొహంజదారో సెటిల్మెంట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిన ఏరియా 125 hectaresలో ఉంది. చాలా బిగ్గెస్ట్ అనమాట మొహంజదారో. సో టైనీ సెటిల్మెంట్ వచ్చేసి చాన్హుడారో. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అంతా కూడా డైవర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. లైక్ మనకి బీడ్ మేకింగ్, షెల్ కటింగ్, మెటల్ వర్కింగ్, సీల్ మేకింగ్, వెయిట్ మేకింగ్ కూడా ఈ సైట్లోనే జరిగాయి అన్నమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా చాన్హుడారో గురించి కూడా క్వశ్చన్ అడిగినారు. సో బీడ్ మేకింగ్ గురించి ఎక్కడ జరుగుతుందని. సో ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి హరప్పన్ సివిలైజేషన్ నుంచి జనరల్గా హరప్పన్ సివిలైజేషన్స్లో చాలా ఈజీ టాపిక్స్ అయినా లైక్ హరప్పన్ సివిలైజేషన్ హయ్యర్ టౌన్, లోయర్ టౌన్, సిటడెల్ అని అంటారని అలాంటి ఈజీ క్వశ్చన్స్ రావన్నమాట. సో ఎక్కడైతే గ్రే ఏరియాస్ ఉన్నాయో అంటే టఫ్గా అన్క్లియర్గా ఉంటుందో, అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటుందో అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతాయి. సో మనకి ఇండస్ సివిలైజేషన్ సైట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ సైట్స్లో ఏమేమి దొరికాయి అని చెప్పేసి, సో ప్రతి సైట్లోన అక్కడ దాని ప్రిఫరెన్స్ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, కెనాల్స్ ఉన్నాయా, లేదంటే బీడ్ మేకింగ్ జరిగిందా, క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరిగిందా అని ఆ సైట్స్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఏ సైట్లో ఏమున్నాయని కూడా క్వశ్చన్స్ అడుగుతాయి అనమాట హరప్పన్ సైట్స్ నుంచి. సో వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ యూస్ టు మేక్ బీడ్స్ ఈజ్ రిమార్కబుల్. స్టోన్స్ లైక్ క్యార్నిలియా, బ్యూటిఫుల్ రెడ్ కలర్ స్టోన్, అండ్ జాస్పర్, క్రిస్టల్, క్వార్ట్జ్, స్టేటైట్, వీటితో తయారు చేశారనమాట బీడ్స్ అన్నీ కూడా. సో మెటల్స్ లైక్ కాపర్, బ్రాంజ్, గోల్డ్ కూడా యూజ్ చేసేవాళ్ళు. అలాగే షెల్, ఫ్యాన్స్ అండ్ టెరకోటా, బంటిక్లే యూజ్ చేసి కూడా ఈ మెటీరియల్స్ యూజ్ చేసి బీడ్స్ అనేది తయారు చేసేవాళ్ళు. సో సమ్ బీడ్స్ ఏమో 2 or more స్టోన్స్ని కలిపి కూడా తయారు చేశారు. రెండింటిని తయారు చేసిన తర్వాత 2 స్టోన్స్ బీడ్స్ తయారు చేసిన తర్వాత వాటిని సిమెంటెడ్ చేసి చేసేవాళ్ళు. సో సమ్ ఆఫ్ స్టోన్స్ విత్ గోల్డ్ క్యాప్స్ యూజ్ చేసి కూడా స్టోన్స్ని బీడ్స్ అనేది తయారు చేసేవాళ్ళు. సో షేప్స్ అన్నీ కూడా డిస్క్ షేప్డ్, సిలిండ్రికల్, స్పెరికల్, బ్యారెల్ షేప్డ్, సెగ్మెంటెడ్, ఇవన్నీ ఈ విధంగా షేప్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో తయారు చేసేవాళ్ళు. కొన్నిటికేమో డెకరేట్ చేసేవాళ్ళు ఇన్సైజింగ్ ద్వారా లేదంటే పెయింటింగ్ ద్వారా అని, కొన్నిటికి డిజైన్స్ ఉండేవి వాటిపైన. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక టూల్, ఇవేమో బీడ్స్ అనమాట. సో ఈ బీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్తోను, షెల్స్తోను, ఫ్యాన్స్ అనే మెటీరియల్తోను, జాస్పర్, క్రిస్టల్, క్వార్ట్జ్ అండ్ స్టాటైట్ అనే మెటీరియల్స్తో తయారు చేసేవారు బీడ్స్. సో ఈ బీడ్ మేకింగ్ టెక్నిక్ అనేది మెటీరియల్ బేస్ పైన డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. స్టాటైట్ అయితే వెరీ సాఫ్ట్ స్టోన్ అనమాట. స్టాటైట్ అనేది దీన్ని ఈజీగా తయారు చేయొచ్చు బీడ్స్ అనేది, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్టోన్. సమ్ బీడ్స్ ఫర్ మోల్డెడ్ అవుట్ ఆఫ్ ఏ పేస్ట్ మేడ్ విత్ స్టాటైట్ పౌడర్. సో స్టాటైట్ పౌడర్ని, సాఫ్ట్ స్టోన్ని పౌడర్గా చేసి ఆ పేస్ట్తో బీడ్స్ అనేది తయారు చేసేవాళ్ళం. దీని ద్వారా వెరైటీ ఆఫ్ షేప్స్, అంటే పౌడర్ నుంచి పేస్ట్ చేసి తర్వాత బీడ్స్ తయారు చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ షేప్స్ని తయారు చేయొచ్చు. అలాగే జియోమెట్రికల్ ఫార్మ్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేయొచ్చు అనమాట బీడ్స్. అదే హార్డ్ స్టోన్ అయితే డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా స్టాటైట్ని ఉపయోగించి కావాల్సిన ఫామ్స్లో బీడ్స్ని తయారు చేసేవాళ్ళు. అలాగే స్టాటైట్ అనేది మైక్రోబీడ్, ఇది ఒక పజిల్లానే ఉందన్నమాట. ఆర్కియాలజిస్ట్ అందరికి కూడా యాన్షియంట్ టెక్నాలజీని చదివేటప్పుడు కూడా ఏ విధంగా తయారు చేశారు అంత స్మాల్ బీడ్స్ స్టాటైట్ ఉపయోగించని ఆర్కియాలజిస్ట్కి ఒక పజిల్ అనమాట తెలుసుకోవడానికి. సో ఆర్కియాలజిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ రివీల్డ్ దట్ రెడ్ కలర్ ఆఫ్ కార్నియన్ వాజ్ obtained by firing the yellowish raw material and beads at various stages of production. So nodules were chipped into rough shapes and then finally flaked into final form. ఆర్కియాలజీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఈ రెడ్ కలర్ ఆఫ్ కార్నియర్ అనేది ఎల్లోయిష్ రా మెటీరియల్ బంద్ చేసిన తర్వాత వచ్చిందని
అర్థమవుతుంది. అలాగే బీడ్స్ కూడా వేరే స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో కూడా ఉండేవి. సో నోడ్యూల్స్ అన్నీ కూడా చిప్పుడు ఇంటూ రఫ్ షేప్స్గా తయారు చేసి వాటిని ఫ్లేక్డ్ ఇంటూ ఫైనల్ ఫామ్, తర్వాత వాటిని ఫైనల్ ఫామ్లోకి షేప్ చేసేవాళ్ళు. సో గ్రైండింగ్, పాలిషింగ్, డ్రిల్లింగ్ కంప్లీటెడ్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అన్ని గ్రైండింగ్, పాలిషింగ్ అండ్ డ్రిల్లింగ్ ద్వారా పూర్తి చేసేవారు. అలాగే స్పెషలైజ్డ్ డ్రిల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ చాన్హుడారో, లోథల్ అండ్ మోర్ రీసెంట్లీ అట్ ధోలావీరా. స్పెషలైజ్డ్ డ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట చాన్హుడారో, లోటల్ అండ్ ధోలావీరాలో. అలాగే ఇఫ్ యూ లొకేట్ నాగేశ్వర్ అండ్ బాలకోట్ అండ్ మ్యాప్ 1, యూ విల్ నోటీస్ దట్ బోత్ సెటిల్మెంట్స్ ఆర్ నియర్ ద కోస్ట్. సో ఇవి సెటిల్మెంట్స్ అన్నీ కూడా కోస్ట్ దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే గుజరాత్ ఆ రీజియన్లో కోస్ట్ దగ్గరగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ సెంటర్స్ అన్నమాట షెల్ ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి. లైక్ బ్యాంగిల్స్, ల్యాడ్లెస్ అండ్ ఇన్లేది షెల్స్తో తయారు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా షెల్స్ ఎక్కువగా సముద్ర ఒడ్డునే దొరికాయి కాబట్టి సో నాగేశ్వర్, బాలకోట్ సముద్రం దగ్గర ఉన్న సైట్స్లో దొరికాయి అన్నమాట. Similarly, it is like that finished products such as beads from Chanhudaro, Lothal were taken to the large urban centers such as Mohenjo-daro, Harappa. సో అక్కడ కూడా చన్హుడారో, లోతల్లో కూడా బీడ్స్ అన్నిటిని కూడా తయారు చేసి లార్జ్ అర్బన్ సెంటర్స్కి ట్రేడ్ కోసం మొహెంజోదారో, హరప్పా సెంటర్స్కి తీసుకెళ్ళేవారు. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ సెంటర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే మనకి in order to identify centers of craft production, archaeologists usually look for the following: raw materials such as stone modules, wall shells, copper ore, tools, unfinished objects, rejects and waste material. సో క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఏదైనా వస్తువులు తయారు చేసేటప్పుడు ఆ రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో, రిజెక్ట్ చేసినవి కానీ, వేస్ట్ మెటీరియల్ కానీ, అన్ఫినిష్డ్ ఆబ్జెక్ట్స్ కానీ, వీటిని ఐడెంటిఫై చేసి ఆర్కియాలజిస్ట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరిగిందా లేదా అని అనలైజ్ చేసేవారు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వేస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్. సో క్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు పడిపోయిన వేస్ట్ ఆ ఇండికేటర్ అనేది బెస్ట్ ఇండికేటర్ అనమాట. సో అక్కడ క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరిగిందా లేదని. ఫర్ ఇన్స్టాన్స్, ఇఫ్ షెల్ ఆర్ స్టోన్ ఈస్ కట్ టు మేక్ ఆబ్జెక్ట్స్, దెన్ పీసెస్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ విల్ బి డిస్కార్డ్ యాజ్ వేస్ట్ అట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఒక షెల్తో కానీ, స్టోన్తో కానీ ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసేటప్పుడు ఆ పీసెస్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైతే డిస్కార్డెడ్ అంటే వేస్ట్గా, అంటే ఈ శిల్పానికి ఇక్కడ మదర్ గాడెస్ ఇక్కడ కనిపిస్తుంది. సో మదర్ గాడెస్ శిల్పాన్ని తయారు చేసేటప్పుడు కూడా, ఈ శిల్పాన్ని తయారు చేసేటప్పుడు చెక్కినప్పుడు ఆ రిమినెంట్స్ ఏదైతే కింద పడతాయో ఆ వేస్ట్ కానీ పరిగణిస్తారు కదా. సో అక్కడ డిస్కార్డ్ చేసిందంతా కూడా ఒక ఇండికేషన్గా ఉంటుందన్నమాట. సో ఆ డిస్కార్డ్ని అనలైజ్ చేసి సో ఇక్కడ క్రాఫ్ట్ ప్రొడక్షన్ జరిగిందా లేదా, వస్తువులు తయారు చేశారా లేదా అని ఆర్కియాలజిస్ట్ ఫైండ్ చేసేవారు అనమాట. సమ్టైమ్స్ లార్జర్ వేస్ట్ పీసెస్ వర్ యూజ్డ్ అప్ టు మేక్ స్మాలర్ ఆబ్జెక్ట్స్. సో లార్జర్ పీస్ ఏదైతే స్టోన్ లార్జర్ వేస్ట్ ఉన్నారో దాని నుంచి స్మాల్ ఆబ్జెక్ట్స్ తయారు చేసేవాళ్ళు. బట్ మినిస్కుల్ బర్డ్స్ వర్ యూజువల్ లెఫ్ట్ ఇన్ వర్క్ ఏరియా. చాలా చిన్న మినిస్కుల్ బిట్స్ ఏదైతే చిన్న వస్తువులు ఉన్నాయో, వేస్ట్ శిల్పం చెక్కేటప్పుడు కింద పడ్డ స్మాల్ వేస్ట్ ఇస్తున్నారో దాని నుంచి ఏ ఆబ్జెక్ట్స్ని తయారు చేసేవారు. కానీ ఏవైతే లార్జ్ వేస్ట్ పీసెస్ ఉన్నాయో వాటిని మళ్ళీ స్మాలర్ ఆబ్జెక్ట్స్కి తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. సో ఈ ట్రేసెస్ అన్నీ కూడా మనకి కనిపిస్తుంది ఏవైతే సజెస్ట్ చేస్తున్నారో ట్రేసెస్ ద్వారా మనకి సజెస్ట్ చేసేది ఏంటంటే స్మాల్ స్పెషలైజ్ సెంటర్స్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది లార్జ్ సిటీలో కూడా లైక్ మొహెంజోదారో, హరప్పాలో కూడా జరిగిందని అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ ప్రొక్యూరింగ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ ఏ విధంగా ప్రొక్యూర్ చేశారో చూస్తే వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ వాజ్ యూజ్ ఫర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. సో వస్తువులు తయారు చేయడానికి క్రాఫ్ట్ ప్రొడక్షన్కి వెరైటీ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేస్తారు. లైక్ స్టోన్స్, మెటల్స్, కలర్డ్ స్టోన్స్, జాస్పర్ లాంటివి వాటిని కూడా యూజ్ చేస్తారు. సో వీటన్నిటిని ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు హరప్పన్ సివిలైజేషన్ పీపుల్ అని చూస్తే క్లే అనేది లోకల్గానే అవైలబుల్ అవుతుంది. సో మట్టి వర్షం పడినప్పుడు క్లే బురదగా తయారవుతుంది కాబట్టి అది లోకల్గానే దొరుకుతుంది. సో లైక్ స్టోను, టింబర్, మెటల్ కూడా అవుట్ సైడ్ ద అలివిలేట్ ప్లేన్స్లో దొరుకుతుంది అనమాట. అంటే ఫారెస్ట్ ఏరియాస్లో టింబరు ఇలాంటివి దొరుకుతాయి. అలాగే టెర్రకోటా టాయ్ మోడల్స్ ఆఫ్ బుల్లక్ కార్ట్ సజెస్ట్ దట్ దిస్ వాజ్ వన్ ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ అండ్ పీపుల్ అక్రాస్ ల్యాండ్ రూట్స్. సో మనకి టెర్రకోటా టాయ్స్ దొరికినాయి. సో టెర్రకోటా టాయ్స్ అంటే మట్టితో విగ్రహాలు తయారు చేసి వాటిని హీట్ చేస్తారు. దాని ద్వారా అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి టెర్రకోటా టాయ్స్. సో టెర్రకోటా టాయ్స్ బుల్లక్ కార్ట్ అంటే బుల్లక్ కార్ట్ తయారు చేసింది మనకి దొరికిందనమాట ఈ హరప్పన్ సైట్స్లో. సో దాని ద్వారా మనం ఏం చెప్పగలమంటే వాళ్ళ కార్ట్స్ అంటే బుల్లక్ ఎద్దుల బండి అనేది వాళ్ళకి సుపరిచితము. దాని ద్వారా ల్యాండ్ రూట్ ఉపయోగించారని అర్థం చేసుకోగలం మనం. అలాగే రివరైన్ రూట్స్ మనకి ఇండస్,
ఆ ట్రిబ్యూటరీస్ ద్వారా కూడా ఆ రివర్ లైన్ రూట్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు ట్రాన్స్పోర్ట్కి అని అర్థమవుతుంది. సో మనకి దీని ద్వారా ల్యాండ్ రూట్స్ అలాగే కోస్టల్ రూట్స్ కూడా వాళ్ళు హరప్పన్ సివిలైజేషన్ పీపుల్ ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది. అలాగే మెటీరియల్స్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్ అండ్ బియాండ్ చూస్తే హరప్పన్ ప్రొక్యూర్డ్ మెటీరియల్స్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్ వేరియస్ ఫర్ ఇన్స్టెన్స్ దే ఎస్టాబ్లిష్ సెటిల్మెంట్స్ సచ్ as నాగేశ్వర్ అండ్ బాలకోట్ ఇన్ ఏరియాస్ వేర్ షెల్ వాజ్ అవైలబుల్. సో నాగేశ్వర్ బాలకోట్ ఏవైతే కోస్టల్ సెటిల్మెంట్స్ ఉన్నాయో ఆ కోస్టల్ ఏరియాలో షెల్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ క్రాప్ ప్రొడక్షన్కి సెటిల్మెంట్ అనేది జరిగింది. అలాగే such as Shortugai in far off Afghanistan near the best source of lapis lazuli, a blue stone that was apparently very high valued, and Lothal which was near sources of carnelian. సో ఆఫ్ఘనిస్తాన్లో షార్టుగైలో లాపిస్ లూజీ అనే బ్లూ స్టోన్ దొరుకుతుంది. సో అక్కడ నుంచి గ్యాదర్ చేసుకున్నారు లాపిస్ లూజీని. అలాగే కార్నిలియాన్ అనేది భరుచ్ గుజరాత్లో కార్నిలియాన్ అనేది దొరుకుతుంది. అలాగే స్టియాటైట్ స్టోన్ సౌత్ రాజస్థాన్ నార్త్ గుజరాత్లో దొరుకుతుంది. మెటల్ అనేది రాజస్థాన్లోనే దొరుకుతుంది. ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు. సో అనదర్ స్ట్రాటజీ ఫర్ ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ హ్యాస్ బీన్ మే హ్యావ్ బీన్ టు సెండ్ ఎక్స్పెడిషన్స్ టు ఏరియాస్ సచ్ యాజ్ ద కేత్రి రీజన్ ఆఫ్ రాజస్థాన్ ఫర్ కాపర్. సో ఎక్స్పెడిషన్ కూడా జరిగాయి అనమాట. సో మెటీరియల్ని గ్రాప్ చేసుకోవడానికి లైక్ రాజస్థాన్ నుంచి కాపర్, కేత్రి రీజన్ ఆఫ్ రాజస్థాన్ నుంచి కాపర్ని, అలాగే సౌత్ ఇండియా నుంచి మనకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో అక్కడ నుంచి గోల్డ్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఎక్స్పెడిషన్ నుంచి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట లోకల్ కమ్యూనిటీస్కి. అలాగే అకేషనల్ ఫైన్స్ ఆఫ్ హరప్పన్ ఆర్టిగ్రాఫ్స్ సచ్ యాజ్ స్టియాటైట్ మైక్రోబీట్స్ ఇన్ దీస్ ఏరియాస్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ సచ్ కాంటాక్ట్. సో ఇదంతా కూడా స్టియాటైట్ మైక్రోబీట్స్ అనేది ఇండికేషన్ అనమాట, కాంటాక్ట్స్ అనేది లోకల్ కమ్యూనిటీస్కి మధ్య ఉందని. అలాగే కేత్రి ఏరియా ఆఫ్ వాట్ ఆర్కలైజ్ కాల్ ది గణేశ్వర్ జోధ్పూర్ కల్చర్. సో అక్కడ కేత్రి ఏరియాలో ఎవిడెన్స్ ఉంది, గణేశ్వర్ జోధ్పూర్ కల్చర్ అనేది ఉందన్నట్టు. అలాగే with its distinctive non-Harappan pottery and unusual wealth of copper objects, it is possible that inhabitants of this region supplied copper to the Harappans. సో హరప్పన్స్కి కాపర్ని ఈ గణేశ్వర్ జోధ్పూర్ రీజన్ నుంచే సప్లై చేసినట్టు మనకి తెలుస్తుంది. సో కాంటాక్ట్ విత్ డిస్టెన్స్ లైన్స్. సో మనకి హరప్పన్ సైట్స్ ఇక్కడ నుంచి గుజరాత్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ రీజన్ ఇదంతా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ రీజన్స్ కూడా మెసొపొటామియాకి సివిలైజేషన్కి, ఇలాగే తురాన్కి, ఇక్కడ మగన్కి, ఇక్కడ అందరూ కూడా కనెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి హరప్పన్ పీపుల్కి. సో వాటి గురించి చూద్దాం. రీసెంట్ ఆర్కియాలజికల్ ఫైండ్స్ సజెస్ట్ దట్ కాపర్ వాజ్ ప్రాబబ్లీ బ్రాట్ ఫ్రమ్ ఒమన్. సో ఒమన్ ఎక్కడైతే రీజన్స్ ఉందో ఒమన్ నుంచి అరబ్ కంట్రీస్తో కూడా కనెక్షన్స్ ఉండడం ద్వారా ఒమన్ నుంచి కాపర్ని కలెక్ట్ చేసుకున్నారు. అలాగే సదరన్ టిప్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులాలో ఉంది ఒమాన్. అలాగే కెమికల్ అనాలిసిస్ అన్నీ కూడా షో చేసినాయి ఏంటంటే ఒమానీ కాపర్ 100% ఏవైతే నికెల్ ట్రేసెస్ ఉన్నాయన్నమాట. అంటే ఒమాన్లో దొరికిన ఒమానీ కాపరు అలాగే హరప్పన్ ఆర్టిగ్రాఫ్స్ ఈ రెండింటిని కెమికల్ అనాలిసిస్ చేయడం వల్ల ట్రేసెస్ ఆఫ్ నికెల్ సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కామన్ ఒరిజిన్తో ఇవి ఒరిజినేట్ తయారు చేశారని. అలాగే వేరియస్ అదర్ ట్రేసెస్ కూడా ఉన్నాయని, దాని ద్వారా కాంటాక్ట్స్ అనేది ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే డిస్టింక్టివ్ టైప్ ఆఫ్ వెజల్ లార్జ్ హరప్పన్ జార్ కోటెడ్ విత్, ఇక్కడ ఉన్న కనిపిస్తుంది లార్జ్ హరప్పన్ జార్ అనేది థిక్ లేయర్ ఆఫ్ బ్లాక్ క్లే అనేది కోట్ చేశారనమాట. ఇది ఒమానీ సైట్స్లో ఫైండ్ అయింది, అంటే ఒమన్లో దొరికింది ఇది. ఈ థిక్ లేయర్ ఎందుకు కోట్ చేస్తారంటే లిక్విడ్స్ అనేది కారుకున్నట్టు అనమాట. కుండకి చిన్న చిన్న పోర్స్ ద్వారా లిక్విడ్ పర్కలోట్ అవ్వకున్నట్ల ఉండడానికి బ్లాక్ క్లే అనేది కోట్ చేస్తారు. సో వీ డోంట్ నో వాట్ వాస్ క్యారీడ్ ఇన్ దీస్ వెజల్స్. సో ఈ వెజల్స్లో ఏం క్యారీ చేసేవాళ్ళో అర్థం తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హరప్పన్ ఎక్స్చేంజ్డ్ ద కంటెంట్ ఆఫ్ దీస్ వెజల్స్ ఫర్ ఒమానీ కాపర్. సో కాపర్కి ఒమన్లో కాపర్ ఒమన్ పీపుల్ హరప్పన్ పీపుల్కి ఇస్తే హరప్పన్ పీపుల్ ఈ జార్లో ఏదో ఇచ్చారని అర్థమవుతుంది మనకి. సో అదేంటో మనకి తెలియదు, ఏం క్యారీ చేశారో తెలియదు. సో మెసొపొటేమియన్ టెక్స్ట్ డేటబుల్ టు ద 3rd millennium BCE బిఫోర్ టు కాపర్ కమింగ్ ఫ్రమ్ ది రీజన్ కాల్డ్ మగన్. సో మగన్ అనే రీజన్ నుంచి కాపర్ని కలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఒమన్ నుంచి పర్హాప్స్ నేమ్ ఫర్ ఒమన్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఎనఫ్ కాపర్ ఫౌండ్ దట్, సో ఇక్కడ మగన్ అనేది కనిపిస్తుంది కదా, సో మగన్ అంటే సో అప్పటి నేమ్ ఒమన్ అని మీనింగ్.
సో ఇక్కడ నుంచి కాపర్ని హరప్పన్ పీపుల్కి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో మెసోపొటేమియన్ సైట్స్లో కూడా ఈ కాపర్ ట్రేసెస్ దొరికాయి. సో కాపర్ ఆర్టిగ్రాఫ్స్ నుంచి నికెల్ ట్రేసెస్ని ఫైండ్ చేశారనమాట. అదర్ ఆర్కియాలజికల్ ఫైన్స్ సజెస్ట్ లాంగ్ డిస్టెన్స్ కాంటాక్ట్స్ ఇంక్లూడింగ్ హరప్పన్ సీల్స్. సో హరప్పన్ సీల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు సిలిండ్రికల్ సీల్, అలాగే టిపికల్ మెసోపొటేమియా బట్ ద హంప్డ్ బుల్ మోటిఫ్ అని ఇట్ అపియర్స్ టు బి డెరైవ్డ్ ఫ్రమ్ ఇండస్ రీజన్. సో ఇది మెసోపొటేమియా సీల్, కానీ ఇక్కడ బుల్ షేప్డ్ అనిమల్ మోటిఫ్ అనేది ఉంది. సో ఇది ఇండస్ రీజన్ నుంచి డెరైవ్ చేసుకొని ఈ సీల్ తయారు చేసినట్టు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ సీల్స్ చూస్తే బుల్ అనేది ఉందన్నమాట. సో సీల్స్లో జనరల్గా ఒకటేమో స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ ఏమో లిటరేట్ పీపుల్కి, ఇల్లిటరేట్ పీపుల్కి ఈ అనిమల్ మోటివ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అనిమల్ మోటివ్స్ ద్వారా ఆ మెసేజ్ని డెసిఫర్ చేసుకోగలరు అనమాట సీల్స్ అనేది. సో హరప్పన్ సీల్స్ వెయిట్స్, డైస్ అండ్ బీట్స్ అన్నిటికి కూడా ఇంక్లూడ్ అయినాయి. సో ఇన్ దిస్ కాంటాక్ట్స్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ మెసోపొటేమియన్ టెక్స్ట్ మెన్షన్ కాంటాక్ట్ విత్ రీజన్స్ నేమ్డ్ దిల్మున్ ఐలాండ్ ఆఫ్ బహ్రెయిన్. సో మెసోపొటేమియన్ టెక్స్ట్లో బహ్రెయిన్, ఐలాండ్ ఆఫ్ బహ్రెయిన్తో కాంటాక్ట్స్ ఉన్నట్టు మెన్షన్ చేసింది. అలాగే మగన్ ఒమాన్కి, అలాగే మెల్హువా పాసిబుల్ ఇది హరప్పన్ రీజన్కి కాంటాక్ట్స్ ఉన్నట్టు మెసోపొటేమియన్ టెక్స్ట్లో ఉంది. అలాగే దే మెన్షన్ ద ప్రోడక్ట్స్ మెల్హువా, కార్నెలియన్, lapis lazuli, copper, gold and varieties of wood. Mesopotamian myth says of Meluha, may your bride be the Hazabad, may it call be heard in the royal palace. Some archaeologists think that Hazabad was peacock. So Hazabad ante peacock అని archaeologists think చేస్తున్నారు. So did it get this name from its call? It is likely that a communication with Oman, Bahrain or Mesopotamia was by sea. సో ఈ ఒమాన్, బహ్రెయిన్, మెసోపొటేమియాకి కమ్యూనికేషన్ అంతా సముద్రం ద్వారానే జరిగింది. సో మెసోపొటేమియన్ టెక్స్ట్లో మెల్హువా అని మెన్షన్ చేసింది. సో మెల్హువా ఇస్ ల్యాండ్ ఆఫ్ సీ ఫారర్స్ అని. బిసైడ్స్ వి ఫీడ్ డిపిక్షన్స్ ఆఫ్ షిప్స్ అండ్ బోట్స్ అండ్ సీల్స్. సో ఇది అరౌండ్ పెర్షియన్ గల్ఫ్ సీల్ బహ్రెయిన్లో దొరికింది. దీనిపైన హరప్పన్ మోటివ్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్లీ లోకల్ దిల్మన్ వెయిట్స్ ఫాలోడ్ ద హరప్పన్ స్టాండర్డ్. సో సీల్ డిపిక్టింగ్ ఏ బోట్. సో ఇదొక అనదర్ టైప్ ఆఫ్ సీల్. సో బోట్ని డిపిక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈ విధంగా బోట్లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ సీ స్క్రిప్ట్ అండ్ వెయిట్స్. సో ఇది ఈ విధంగా స్క్రిప్ట్ అనేది ఉందన్నమాట. లేటెస్ట్ ఆన్ ద యాన్షియంట్ సైన్ బోర్డ్. సో హరప్పన్ స్క్రిప్ట్ మీద ఈ విధంగా సైన్ బోర్డ్ ఉంటుంది. సో ఈ సైన్స్ ఏంటి అనేది డిస్కవర్ చేయలేకపోతున్నాం అనమాట. ఒకవేళ ఈ స్క్రిప్ట్ ఏంటి అని డిస్కవర్ చేస్తే సో దాని గురించి హరప్పన్ సివిలైజేషన్ గురించి ఇంకా ఎక్కువగా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ సీల్ స్క్రిప్ట్ అండ్ వెయిట్స్ చూస్తే సీల్స్ అండ్ సీలింగ్స్ వర్ యూజ్ టు ఫెసిలిటేట్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్. సో డిఫరెంట్ ప్లేసెస్కి కమ్యూనికేట్ చేయడానికి ఈ సీల్స్ అనేది ఉపయోగించేవారు. సో ఇమాజిన్ ఏ బ్యాగ్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ సెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇట్స్ మౌత్ వాజ్ టైడ్ విత్ రోప్ అండ్ ద నాట్ వాజ్ అఫిక్స్డ్ సమ్ వెట్ క్లే అన్న విచ్ వన్ ఆర్ మోర్ సీల్స్ వాజ్ ప్రెస్డ్. సో ఒక బ్యాగ్ని ఇప్పుడు ఏ విధంగా అయితే సీల్స్ వేసి గూడ్స్ ట్రావెల్ అవుతాయో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ గూడ్స్, అప్పట్లో కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రేడ్ జరిగేటప్పుడు వాటికి సీల్స్ వేసేవాళ్ళు. సీల్స్ వేసి దాని ద్వారా సీల్స్ ద్వారా గూడ్స్ అనేది ఓపెన్ చేయకున్నట్టు ఉన్నాయి, ఇంటాక్ట్గా ఉన్నాయి అని, అలాగే ట్యాంపర్డ్ ఏం చేయలేదని. సో సీలింగ్ వాజ్ ఆల్సో కన్వేడ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద సెండర్. సో ఆ సీలింగ్ పైన కూడా సింబల్స్ అవన్నీ యూజ్ చేసినవి స్క్రిప్ట్ ఉండడం వల్ల ఎవరైతే సెండర్ పంపించారో వాళ్ళ ఐడెంటిటీ తెలుస్తుంది అనమాట. సో వాళ్ళ బ్రాండ్ ద్వారా వాళ్ళు రికగ్నైజ్ చేసి సీల్ ట్యాంపర్ అవ్వలేదు కాబట్టి సో గుడ్ ట్రేడ్ అయిన ఎక్కడ కూడా ఓపెన్ చేయకున్నట్లు ఇంటాక్టింగ్గా ఉందని అర్థమవుతుంది. అలాగే అన్ ఎనిగ్మాటిక్ స్క్రిప్ట్. సో హరప్పన్ సీల్స్ యూజువల్లీ హ్యావ్ ఏ లైన్ ఆఫ్ రైటింగ్. సో సీల్స్ పైన లైన్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది రైటింగ్. దీని ద్వారా ఆ నేమ్ కానీ టైటిల్ ఆఫ్ ద ఓనర్ కానీ ఉంటుంది. అలాగే స్కాలర్స్ ఆల్సో సజెస్ట్ దట్ మోటివ్ కన్వేడ్ ఏ మెసేజ్ టు దోస్ హూ కుడ్ నాట్ రీడ్. సో జనరల్లీ ఒక యానిమల్ మోటివ్ ఉంటుంది, దాని ద్వారా ఆ మెసేజ్ అనేది కన్వే అవుతుంది అనమాట వాళ్ళకి, ఇల్లిటరేట్ పీపుల్కి, చదువుకునే పీపుల్కి.
మోస్ట్లీ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉండేవి. దాంట్లో లాంగెస్ట్ వచ్చేసి 28 సైన్స్గా ఉండేవి. ఆల్ ద స్క్రిప్ట్ రిమైన్స్ అండ్ డెసిఫర్ టు డేట్ ఇట్ వాజ్ ఎవిడెంట్లీ నాట్ ఆల్ఫాబెటికల్. సో స్క్రిప్ట్ అనేది ఇంకా డెసిఫర్ చేయకపోయినా కానీ సో దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రం లేదనమాట. అంటే ఆల్మోస్ట్ టూ మెనీ సైన్స్ ఉన్నాయన్నమాట. సమ్వేర్ 375 to 400 సైన్స్ ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్లో అయితే మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో దాని నుంచి స్క్రిప్ట్ అనేది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అనేది డెవలప్ అయింది. అలా లేదనమాట ఇక్కడ. సో ఈ సైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 375 to 400 ఉన్నాయి. సో అవన్నీ ఏంటి, ఏ మీనింగ్, ఏ అర్థం అనేది కాలేదు. ఇంకా వాటన్నిటిని డెసిఫర్ చేస్తే సో ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ అపరెంట్ ద స్క్రిప్ట్ వాజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ as some shields show a wider spacing on the right and cramping on the left, as if the engraver began working from the right and then ran out of space. సో స్క్రిప్ట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఉండేదన్నమాట. కన్సిడర్ ద వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ విచ్ రైటింగ్ హ్యాస్ బిన్ ఫౌండ్. సీల్స్, కాపర్ టూల్స్, rims of jars, copper and terracotta tablets, jewelry, bone rods, even an ancient sandboard. Remember, there may have been writing on perishable materials too. సో ఈ రైటింగ్ అనేది అన్ని మెటీరియల్స్ పైన, అన్ని ఆబ్జెక్ట్స్ పైన ఉండేదన్నమాట. సీల్స్, కాపర్ టూల్స్, రిమ్స్, జార్స్, అలాగే పెరిషబుల్ మెటీరియల్స్ పైన కూడా ఏవైతే కుళ్ళిపోతాయో, లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుందో వాటిపైన కూడా ఈ ఎంగ్రేవింగ్స్ అనేవి ఉండేది. సో దీని ద్వారా మనము క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. అంటే లిటరసీ అనేది అంత వైడ్ స్ప్రెడ్గా ఉంది అంటే అన్నిటిపైన కూడా ఎంగ్రేవింగ్స్ ఉండడం వల్ల, రైటింగ్స్ ఉండడం వల్ల ప్రజలందరూ కూడా చాలా లిటరసీ వైడ్ స్ప్రెడ్గా ప్రజల్లో ఉందనేది అర్థమవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. నెక్స్ట్ వెయిట్స్ చూస్తే ఎక్స్చేంజెస్ వర్ రెగ్యులేటెడ్ బై ఏ ప్రిసైజ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఏ స్టోన్ కాల్ చర్ట్ అండ్ జనరలీ క్యూబికల్ విత్ నో మార్కింగ్. సో ఎక్స్చేంజ్ అనేది కూడా ప్రిసైజ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్తో రెగ్యులేట్ అవుతుంది. ఇది స్టోన్, చర్ట్ అనే స్టోన్తో తయారు చేసింది. ఇవన్నీ కూడా క్యూబికల్గా ఉంటాయి, క్యూబ్గా ఉంటుంది, నో మార్కింగ్స్. సో ఇక్కడ ఎ సీలింగ్ ఫ్రమ్ రోపర్. సో ది లోయర్ డినామినేషన్స్ ఆఫ్ వెయిట్స్ వర్ బైనరీ. సో బైనరీ సిస్టంలో ఉంటుందన్నమాట వెయిట్స్ అన్నీ కూడా. సో 1, 2, 4, 8, 16, 32 నుంచి ఆల్మోస్ట్ 2800 వరకు ఉన్నాయి. అలాగే హయ్యర్ డినామినేషన్స్ ఏమో డెసిమల్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. ద స్మాలర్ వెయిట్స్ ప్రాబ్లీ యూజ్డ్ ఫర్ వేయింగ్ జ్యువెలరీ అండ్ బీడ్స్. ఈ స్మాల్ వెయిట్స్ అన్నీ కూడా జ్యువెలరీ బీడ్స్ని వే చేయడానికి ఉపయోగించారు. అలాగే మెటల్ స్కేల్ ప్యాన్స్ ఆర్ ఆల్సో బీన్ ఫౌండ్. నెక్స్ట్ యాన్షియంట్ అథారిటీ. There are indications of complex decision being taken and implemented in Harappan society. Take for instance the extraordinary uniformity of Harappan artifacts as evident in pottery. సో మనకి యాన్షియంట్ పీపుల్ అథారిటీ అలాగే కాంప్లెక్స్ డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు, అలాగే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు హరప్పన్ సొసైటీలో అర్థమవుతుంది. మనకి ఎగ్జాంపుల్కి చూస్తే ఎక్స్ట్రాడినరీ యూనిఫామ్ టు హరప్పన్ ఆర్టిక్రాఫ్ట్స్. సో ఆర్టిక్రాఫ్ట్స్ హరప్పన్ పీపుల్ యూజ్ చేసిన వస్తువులన్నిటిపైన కూడా పాటరీ, లైక్ పాటరీగా సీల్స్, వెయిట్స్ అన్నిటిపైన కానీ అన్నీ ఒకే యూనిఫామ్గా ఉన్నాయి, అంటే డిఫరెంట్గా లేవన్నమాట అవన్నీ కూడా. సో దాని ద్వారా సో పీపుల్ అంతా కూడా ఒకరి కిందే పాలన జరిగిందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. సో నోటబుల్లీ బ్రిక్స్ త్రో అబ్వియస్లీ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీ సింగిల్ సెంటర్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ రేషియో త్రూ అవుట్ ద రీజన్. సో సేమ్ సైజెస్, సేమ్ షేప్స్తో ఉన్నాయన్నమాట, అంటే యూనిఫామ్గా ఉన్నాయి. సో అంటే అంత ఆ రీజన్ అంతా కూడా ఒక రాజు కింద ఉండేదని క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. అలాగే ఆల్మోస్ట్ జమ్మూ నుండి గుజరాత్ వరకు కూడా యూనిఫామిటీ అనేది ఉంది. వీ హ్యావ్ ఆల్సో సీన్ దట్ సెటిల్మెంట్స్ వర్ స్ట్రాటజికలీ సెటప్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఫర్ వేరియస్ రీజన్స్. సో సెటిల్మెంట్స్ అన్నీ కూడా స్ట్రాటజిక్గా మనకి అరేంజ్ చేసినట్టు అర్థమవుతుంది. బిసైడ్స్ లేబర్ వాజ్ మొబిలైజ్డ్ ఫర్ మేకింగ్ బ్రిక్స్ అండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాసివ్ వాల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. సో అలాగే అర్బన్ సెటిల్మెంట్స్కి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా లేబర్ అవసరం అవుతుంది. ఈ లేబర్ కూడా బ్రిక్స్ తయారు చేయడానికి, అలాగే మ్యాసివ్ వాల్స్, పెద్ద వాల్స్ సిటాడెల్ చుట్టూ, అలాగే సిటాడెల్కి లోయర్ టౌన్కి సపరేట్ చేయడానికి కూడా వాల్స్ కన్స్ట్రక్షన్ చేసినట్టు అర్థమవుతుంది. సో వాటికి ఈ పెద్ద వాల్స్ కన్స్ట్రక్షన్స్ కూడా లేబర్ అవసరమయ్యేది. సో ఈ లేబర్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అసలు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అని చూస్తే అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ప్యాలెసెస్ అండ్ కింగ్స్. If you look for a center of power or for depiction of people in power,
ఆర్కియాలజికల్ రికార్డ్స్ ప్రొవైడ్ నో ఇమీడియట్ ఆన్సర్. సో ఎవరు సెంటర్ ఆఫ్ పవర్, పీపుల్ ఇన్ పవర్ అని చూస్తే మనకి ఆన్సర్ అనేది దొరకదనమాట. ఎందుకంటే లార్జ్ బిల్డింగ్ ఫౌండ్ అట్ మొహంజదారో వాజ్ లేబుల్డ్ యాజ్ ప్యాలెస్. సో మొహంజదారోలో ఒక పెద్ద లార్జ్ బిల్డింగ్ కనుగొన్నారు, దాన్ని ప్యాలెస్గా అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కానీ స్పెక్టాక్యులర్ ఫైండ్స్ అసోసియేటెడ్ అయినట్టు లేదనమాట. ఒక స్టోన్ స్టాచ్యూ దొరికింది, దాన్ని ప్రీస్ట్ కింగ్గా అంటున్నారు. అలాగే దిస్ బికాస్ ఆర్కియాలజిస్ట్ వర్ ఫెమిలియర్ విత్ ద మెసోపొటేమియన్ హిస్టరీ అండ్ ఇట్స్ ప్రీస్ట్ కింగ్స్ అండ్ హ్యావ్ ఫౌండ్ ప్యారలల్స్ ఇన్ ద ఇండస్ రీజన్. సో మెసోపొటేమియన్ హిస్టరీలో ప్రీస్ట్ కింగ్ అనే వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి ఆ విధంగా ఈ పిక్చర్లో చూపించినట్టు కూడా ప్రీస్ట్ కింగ్ అనే వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ బికాస్ ఆర్కియాలజిస్ట్ వర్ ఫెమిలియర్ విత్ ద మెసోపొటేమియన్ హిస్టరీ. సో ప్రీస్ట్ కింగ్ మెసోపొటేమియన్ హిస్టరీలో కూడా ఉన్నారు. సో ఇక్కడ ప్యారలల్ కూడా ఉండే సివిలైజేషన్ కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రీస్ట్ కింగ్ ఉండి ఉండొచ్చు ఇండస్ రీజియన్లో అని అనుకుంటున్నారు. బట్ యాజ్ వీ విల్ సీ ద రిచువల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద అర్బన్ సివిలైజేషన్ ఆర్ నాట్ వెల్ అండర్స్టాండ్ yet ఆర్ నార్ ఆర్ దెర్ మెనీ మీన్స్ ఆఫ్ నోయింగ్ వెదర్ దోస్ హూ పర్ఫార్మ్ దెమ్ ఆర్ ఆల్సో హెల్డ్ పొలిటికల్ పవర్. సో రిచువల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అర్బన్ సివిలైజేషన్లో జరిగాయి అనమాట. సో ఇవన్నీ కూడా కింగ్ చేశాడా పవర్, పొలిటికల్ పవర్ కోసమా లేదంటే ప్రజలు చేశారా అనేది కూడా మనకి తెలియదు అనమాట. సమ్ ఆర్కియాలజిస్ట్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హరప్పన్ సొసైటీ హ్యాస్ నో రూలర్స్. సో కొంతమంది ఆర్కియాలజిస్ట్ ఏమంటున్నారంటే, సో రాజుల పాలనలో ఎవరిని పాలించేవాళ్ళు కాదు, హరప్పన్ పీపుల్ని రూలర్సే ఉండేవాళ్ళు కాదు, అందరికీ ఈక్వల్ స్టేటస్ ఉంది అని అంటున్నారు. సో కొందరేమో నో సింగిల్ రూలర్ ఉండేవాళ్ళు కాదు, సెవరల్ రూలర్ అంటే ఒకే రాజు ఉండేవాడు కాదు, గ్రూప్ ఆఫ్ కింగ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళంతా కూడా కలెక్టివ్ డెసిషన్ తీసుకునేవాళ్ళు అని అని ఆర్కియాలజిస్ట్ అనుకుంటున్నారు అనమాట. దట్ మొహంజదారో హ్యాడ్ ఎ సపరేట్ రూలర్, హరప్పా అనదర్. అంటే మొహంజదారోకి ఒక రూలరు, హరప్పాకు ఇంకో రూలరు, అలా విధంగా వేరే వేరే రూలర్స్ ఉన్నారని. సో ఎట్ అదర్స్ ఆర్గ్యూడ్ దట్ దెర్ వాజ్ ఎ సింగిల్ స్టేట్ గివెన్ ద సిమిలారిటీ ఇన్ ఆర్టిక్రాఫ్ట్స్. కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే సింగిల్ స్టేటే మొత్తం హరప్పన్ అంతా కూడా, ఎందుకంటే వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి, యూనిఫామ్గా ఉన్నాయి, వాళ్ళ సైజెస్ రేషియోస్ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి. సో సింగిల్ రూలర్ కిందే ఉన్నారు, పీపుల్ ఉన్నారు అని హరప్పన్ సివిలైజేషన్ అనేది డెవలప్ అయిందని ఆర్గ్యూ చేస్తున్నారు. అలాగే ద ఎవిడెన్స్ ఫర్ ప్లాన్ సెటిల్మెంట్స్, స్టాండర్డైజ్ రేషియో ఆఫ్ బ్రిక్ సైజ్, ఎస్టాబ్లిష్మెంట్ సెటిల్మెంట్స్ నియర్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇవన్నిటిని చూస్తే ఒకే కింగ్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది అని కొంతమంది ఆర్కియాలజిస్ట్ ఆర్గ్యూ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ థియరీ సీమ్స్ ద మోస్ట్ ప్లాజిబుల్ యాజ్ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఎంటైర్ కమ్యూనిటీస్ కుడ్ హ్యావ్ కలెక్టివ్లీ మేడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ సచ్ కాంప్లెక్స్ డెసిషన్స్. సో కమ్యూనిటీ మొత్తం కూడా కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసినట్టు కాంప్లెక్స్ డెసిషన్స్ అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏ విధంగా ఎండ్ అయిందో చూద్దాం. సో ఎండ్ ఆఫ్ ద సివిలైజేషన్, దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ బై 1800 BC most of the mature Harappan sites in the region such as Cholistan had been abandoned. సో చోలిస్తాన్ అనే రీజన్ని అబాండన్ చేశారనమాట 1800 అండ్ బిఫోర్ కామన్ ఎరాలో. సైమల్టేనియస్ దెర్ వాస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పాపులేషన్ ఇంటూ న్యూ సెటిల్మెంట్స్ ఇన్ గుజరాత్. సో గుజరాత్ రీజన్లో న్యూ సెటిల్మెంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే హర్యానా, ఉత్తరప్రదేశ్ రీజన్లో. సో ఇన్ ఫ్యూ హరప్పన్ sites that continue to be occupied after 1900 BC before common era, there appears to be having a transformation of material culture marked by the disappearance of the distinctive artifacts of the civilization. Weights, seals, special weights, writing, long distance trade and craft specialization are also disappeared. సో వెయిట్స్, సీల్స్ ఇవన్నీ కూడా అంటే సివిలైజేషన్, ఆర్టిక్రాఫ్ట్స్ తయారు చేయడం ఇదంతా కూడా డిసపీర్ అయిపోయింది. అలాగే ఇన్ జనరల్ ఫార్ ఫ్యూవర్ మెటీరియల్స్ వర్ యూజ్ టు మేక్ ఫార్ ఫ్యూవర్ థింగ్స్. సో జనరల్గానే ఫ్యూవర్ మెటీరియల్స్ని అనేది యూజ్ చేసి ఫ్యూవర్ థింగ్స్ని తయారు చేశారు. హౌస్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఆర్ డిటరేటెడ్ అండ్ లార్జ్ పబ్లిక్ స్ట్రక్చర్స్ వర్ నో లాంగర్ ప్రొడ్యూస్డ్. సో హౌస్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ పోయాయి, అలాగే లార్జ్ పబ్లిక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా తయారు చేయడం లేదనమాట, అంటే ఎండ్ ఆఫ్ ద సివిలైజేషన్లో. అలాగే ఓవరాల్ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ సెటిల్మెంట్స్ ఇండికేటెడ్ రూరల్ వే ఆఫ్ లైఫ్. సో రూరల్ వే ఆఫ్ లైఫ్ అనేది ఉండేది. సో లేట్ హరప్పన్ సక్సెసర్ కల్చర్స్ అన్నీ కూడా రూరల్. సో వాట్ అబౌట్ దీస్ చేంజెస్? సెవరల్ ఎక్స్ప్లెనేషన్ హ్యావ్ బీన్ పుట్ ఫార్వర్డ్. దీస్ రేంజ్ ఫ్రమ్ క్లైమాటిక్ చేంజ్. సో ఎందుకు ఈ మార్పు వచ్చిందని పోస్ట్ హరప్పన్ సివిలైజేషన్లో అని చూస్తే, ఒకటేమో క్లైమేట్ చేంజ్, ఇంకోటేమో డిఫారెస్టేషన్, అంటే క్లైమేట్ చేంజ్ అయింది, దానివల్ల పీపుల్ ఎఫెక్ట్ అయ్యి సివిలైజేషన్ ఎండ్ అయిందని. ఇంకోటేమో డిఫారెస్టేషన్, ఫారెస్ట్లు అన్నీ నరికేయడం ద్వారా వర్షాలు రావట్లేదు, అలాగే అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ కానీ తగ్గిపోయినాయని డిఫారెస్టేషన్ ద్వారా అని ఇంకో ఆర్గ్యుమెంట్. ఇంకోటేమో ఎక్సెసివ్ ఫ్లడ్స్, సో రివర్స్ ఫ్లడ్స్లో ఎక్కువ వచ్చేసి సివిలైజేషన్ ఎండ్ అయిందని. ఇంకోటేమో షిఫ్టింగ్ అండ్ ఎండింగ్ డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్. సో రివర్స్ కోర్స్ ఉంటుంది కదా, సో రివర్స్ కోర్స్ అనేది
ఈ విధంగా ఉండేది. హరప్పన్ సివిలైజేషన్ దాటి, సో ఎగ్జాంపుల్కి ఇది హరప్పన్ సివిలైజేషన్ అంటే, సో ఈ రివర్ చుట్టూ కూడా సివిలైజేషన్ అనేది ఉంది. అలా కాకుండా ఈ హరప్పన్ సివిలైజేషన్ ఈ సివిలైజేషన్ని దాటి రివర్ కోర్స్ చేంజ్ చేసుకుంది. దాని ద్వారా లేదంటే రివర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి, దాని ద్వారా పీపుల్ ఎఫెక్ట్ అయ్యి చని మొత్తం సివిలైజేషన్ ఎండ్ అయిపోయిందని ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ కాజెస్ అన్నీ కూడా సమ్ ఆఫ్ దీస్ కాజెస్ మే హోల్డ్ ఫర్ సర్టెన్ సెటిల్మెంట్స్ బట్ దే డోంట్ ఎక్స్ప్లెయిన్ ద కొలాప్స్ ఆఫ్ ద ఎంటైర్ సివిలైజేషన్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్కటి ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కొన్ని సెటిల్మెంట్స్కి నిజమై ఉండొచ్చు, నిజంగానే ఆ సెటిల్మెంట్స్లో ఆ ప్రాబ్లం వల్ల ఎఫెక్ట్ అయ్యి సెటిల్మెంట్ ఎండ్ అయ్యి ఉండొచ్చు. కానీ మొత్తం సివిలైజేషనే ఎంటైర్ సివిలైజేషన్ అసలు హరప్పన్ సివిలైజేషన్ లేకుండా అంతం అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలియదు అనమాట. ఇట్ అపియర్స్ దట్ ఏ స్ట్రాంగ్ యూనిఫైయింగ్ ఎలిమెంట్ perhaps the Harappan state came to an end. This evidenced by the disappearance of seals, the script, distinctive beats and poetry, the shift from a standardized system to the use of local weights, and the decline and abandonment of cities. The subcontinent would have to wait for over a millennium for new cities to develop in a completely different region. సో హరప్పన్స్ అంతా కూడా స్ట్రాంగ్ యూనిఫైయింగ్ ఎలిమెంట్ ఏంటంటే హరప్పన్ స్టేట్ came to an end. So if this is evidenced by disappearance of seals, scripts, distinctive beads, pottery అంతా కూడా ఇవన్నీ కూడా కనిపించకున్నట్టు పోయాయి, అంతరించిపోయాయి. కాబట్టి సో హరప్పన్ సివిలైజేషన్ డిసపియర్ అయిపోయిందని కన్క్లూజన్కి వచ్చారు. అలాగే సిటీస్, లోకల్ పీపుల్ అంతా కూడా డిక్లైన్ అయిపోయి సిటీస్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ద సబ్ కాంటినెంట్ వుడ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఓవర్ మిలీనియం, ఇంకో మిలీనియం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది కొత్త న్యూ సిటీస్ డెవలప్ చేయడానికి ఆ డిఫరెంట్ రీజన్స్లోనూ. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్వేజన్, ఒక ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది ఉందన్నమాట. సో ఆర్యన్ ఇన్వేజన్ థియరీ బ్రిటిష్ చెప్పేది. సో దాని గురించి చూస్తాం మనం. సో డెడ్ మ్యాన్ లేన్ అనే నారో వ్యాలీ అనేది డెడ్ మ్యాన్ లేన్ అనేది ఫైండ్ చేశారనమాట. అది ఆల్మోస్ట్ 3 to 6 feet విడ్త్ ఉంది. అట్ ద పాయింట్ వేర్ లేన్ టర్న్స్ వెస్ట్వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్కల్ అండ్ బోన్స్ ఆఫ్ ద థొరాక్స్ అప్పర్ ఆర్మ్ ఆఫ్ అన్ అడల్ట్ వర్ డిస్కవర్డ్. సో ఈ వ్యాలీలో పార్ట్ ఆఫ్ ఏ స్కల్ యొక్క పార్ట్, అలాగే థొరాక్స్ బోన్స్, అప్పర్ ఆర్మ్ ఆఫ్ అన్ అడల్ట్ అనేది బోన్స్ అనేవి దొరికాయి అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే, సో ప్రజల్ని నరికేసి ఆ వ్యాలీలో పడేసి ఉంటారు అని అనుకుంటున్నారు. ఈ ఆల్మోస్ట్ 4 feet 2 inches ఉంది ఆ వ్యాలీ. అలాగే ద బాడీ లే ఆన్ ఇట్స్ బ్యాక్ డయాగ్నల్ అక్రాస్ ద లేన్. సో ఆ లేన్ చుట్టూ అలాగే డయాగ్నల్గా పడింది బాడీ అనేది. So 15 inches to the west were a few fragments of a tiny skull. It is to these remains that lane owes its name. సో ఈ స్కల్స్ ఇవన్నీ కూడా దొరికినాయి కాబట్టి, సో డెడ్ మ్యాన్ దొరికిన ప్లేస్ కాబట్టి డెడ్ మ్యాన్ లేన్ అని ఆ వ్యాలీకి పేరు పెట్టారు అనమాట. ఇదంతా కూడా జాన్ మార్షల్ మొహంజోదారో అండ్ సివిలైజేషన్ 1931 నుంచి తీసుకున్నది. నెక్స్ట్ 16 skeletons of people with ornaments that they were wearing when they died were found on the same part of మొహంజోదారో. సో మొహంజోదారోలో 1925లో 16 skeletons అనేది దొరికాయి అనమాట ఆర్నమెంట్స్తో. నెక్స్ట్ మచ్ లేటర్ 1947లో REM వీలర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ USA అనేది వీటన్నిటిని కూడా కోరిలేట్ చేశారు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏదైతే దొరికినాయో అవన్నీ కూడా రిగ్వేదాకి కోరిలేట్ చేయడానికి ట్రై చేశారు ఆయన సబ్ కాంటినెంట్లో. సో ఈ రిగ్వేద మెన్షన్స్ పుర్. సో రిగ్వేద పుర్ అని మెన్షన్ చేస్తుంది, దాని మీనింగ్ ర్యాంపార్ట్ అని, ఫోర్ట్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ అని. అలాగే ఇంద్ర చూస్తే ఆర్యన్ వార్గాడు పురందర అని పిలుస్తారు, ఫోర్ట్ డెస్ట్రాయర్ అని. సో పుర్ అంటే ఫోర్ట్, సో ఆర్యన్ వార్గాడ్ని పురందర అని పిలుస్తారు అంటే ఫోర్ట్ డెస్ట్రాయర్ అని. వేర్ ఆర్ దీస్ సిటడెల్స్. సో ఈ ఫోర్ట్స్ని డెస్ట్రాయ్ చేస్తారు కదా, అంటే డెస్ట్రాయ్ చేస్తాడు ఆయన ఆర్యన్ వార్గాడు. సో ఆయనైనా ఆ ఫోర్ట్స్ ఇవేనా సిటడెల్స్ అయినా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇట్ హ్యాస్ ఇన్ ద పాస్ట్ బీన్ సపోజ్ దట్ దే వర్ మిథికల్. ది రీసెంట్ ఎక్స్కవేషన్ ఆఫ్ హరప్పా మే బీ thought to have changed the picture. Here we have a highly evolved civilization of essentially non-Aryan type, now known to have employed massive fortifications. What destroyed this firmly settled civilization? సో అక్కడ హరప్పన్ పీపుల్ ఫోర్ట్స్ ఉండేవి, సిటడెల్స్ అనేవి ఉన్నాయని. సో ఈ సిటడెల్స్ డెస్ట్రాయ్ చేసింది ఆర్యన్ వార్గాడేనా పురందర అనేది క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కూడా ఒక మిథికల్ అనే అనుకున్నారు, కానీ హరప్పన్ సివిలైజేషన్స్లోన ఈ మోస్ట్లీ ఎవాల్వ్డ్ ఫోర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట, మ్యాసివ్ ఫోర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోయినాయి సడన్గా. అంత సెటిల్మెంట్ అంతా కూడా
సివిలైజేషన్ కూడా ఎండ్ అయిపోయింది. సో దానికి క్లైమాటిక్, ఎకనామిక్, పొలిటికల్ డిటరేషనే కారణం అని అంటున్నారు. అలాగే కొంతమంది ఏమో డిఫారెస్టేషన్ ద్వారా, ఫ్లడ్డింగ్ ద్వారా రివర్ డ్రై అవ్వడం వల్ల ఎండ్ అవుతుందని అంటున్నారు. బట్ ఇట్స్ అల్టిమేట్ ఎక్స్టెన్షన్ ఈజ్ మోర్ లైక్ టు హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై డెలిబరేట్ అండ్ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్. సో అల్టిమేట్గా మొత్తం సివిలైజేషన్ ఎండ్ అవ్వడానికి లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అనేది జరిగిందని అర్థమవుతుంది. ఇట్ మే బీ mere chance that a late period of Mohenjo-daro men, women and children appear to have been massacred there. సో పీపుల్ అంతా కూడా అక్కడ మసకర్ అనేది జరిగిందంటే క్రూరంగా చంపేసినట్టు అర్థమవుతుంది. అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఇంద్ర స్టాండ్స్ అక్యూజ్డ్. సో ఈ ఎవిడెన్స్ ద్వారా రెండింటిని కూడా ఋగ్వేదాన్ని రెండింటిని కూడా పక్కన పెట్టి పోల్చడం ద్వారా సో ఇంద్ర స్టాండ్స్ అక్యూజ్డ్. సో ఇంద్రదేవుడు వారుగాడే చంపేశాడు ఎండ్ ఆఫ్ సివిలైజేషన్కి కారణమని ఇక్కడ మెన్షన్ చేశారనమాట వీలర్. నెక్స్ట్ 1960s ఎవిడెన్స్ ఆఫ్ massacre ఇన్ మొహంజోదారో వాస్ క్వశ్చన్డ్ బై an archaeologist named జార్జ్ డేలిస్. సో మొహంజోదారో massacre జరిగిందని అంటున్నారు. సో దీన్ని క్వశ్చన్ చేశారనమాట జార్జ్ డేలిస్. ఈ డొమెస్టిక్ స్కెల్టన్స్ ఫౌండ్ అట్ ద సైట్ డి నాట్ బిలాంగ్ టు ద సేమ్ పీరియడ్. సో ఏవైతే హరప్పన్ సైట్స్ స్కెల్టన్స్ దొరికాయో అవి సేమ్ పీరియడ్కి సంబంధించినవి కాదు, డిఫరెంట్ పీరియడ్కి సంబంధించినవి అని అంటున్నారు. సో వేరాస్ కపుల్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ సేమ్ టు ఇండికేట్ స్లాటర్. సో అవి అక్కడ ఉన్న పీపుల్ని స్లాటర్ చేశారంటే నరికేశారని అర్థమవుతుంది. సో ద బల్క్ ఆఫ్ బోన్స్ ఫర్ ఫౌండ్ ఇన్ కాంటెక్స్ట్ సజెస్టింగ్ బరియల్స్ ఆఫ్ ద స్లోపియస్ట్ అండ్ మోస్ట్ irreverent నేచర్. There is no destruction level covering the latest period of the city, no sign of extensive burning, no bodies of various clad in armor. సో మ్యాసివ్ మసాకర్ అనేది జరిగింది, దండయాత్ర చేసి చంపేశారు అంటున్నారు. కానీ ఎక్కడ కూడా డిస్ట్రక్షన్ లెవెల్ కనిపించట్లేదు. అలాగే సిటీ మొత్తం తగలబెట్టినట్టు కూడా కనిపించట్లేదు. అలాగే వ్యారియర్స్ క్లాడ్స్ అంటే యుద్ధం జరిగితే సో యుద్ధంలో యోధులు చనిపోతారు, అంటే వ్యారియర్స్ చనిపోతారు, వాళ్ళ బాడీకి ఆర్మర్ ఉంటుంది. సో ఆర్మర్తో ఉన్న బాడీస్ ఒకటి కూడా కనిపించలేదు మనకి. అలాగే సరౌండెడ్ బై వెపన్స్ ఆఫ్ వార్. సో యుద్ధం చేసింటే వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కూడా వాళ్ళ బాడీ దగ్గరలో ఉండాలి. సో అలాంటి వెపన్స్ ఏవి కనపడలేదు కాబట్టి మసాకర్ అనేది అసలు జరగలేదు అని అంటున్నారు అనమాట, ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. ద సిటిడెల్ ద ఓన్లీ ఫోర్టిఫైడ్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈల్డెడ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఫైనల్ డిఫెన్స్. సిటిడెల్ అని అంటున్నారు. సో అక్కడ ఎక్కడ అంటే సిటిడెల్ కోటని డిఫెన్స్ చేసుకున్నట్టు కూడా ఎక్కడ కానీ ఎవిడెన్సెస్ దొరకలేదు అనమాట. సో మెసకర్ అనేది ఒక మిత్ అని ఈయన ఆర్గ్యూ చేశారు. నెక్స్ట్ డిస్కవరింగ్ ద హరప్పన్ సివిలైజేషన్. సో హరప్పన్ సివిలైజేషన్ ఏ విధంగా డిస్కవర్ చేస్తే సో ఫార్ వీ ఎగ్జామిన్ ద ఫేసెస్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హౌ ఆర్కియాలజిస్ట్స్ హ్యావ్ యూజ్డ్ ఎవిడెన్స్ ఫ్రమ్ మెటీరియల్ రిమైన్స్ టు పీస్ టుగెదర్ దట్ టుగెదర్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ. ఇప్పటి వరకు మనము ఫస్ట్ చాప్టర్లో సో హరప్పన్ సివిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది ఆర్టిక్రాఫ్ట్స్ నుంచి డిస్కవర్ చేయడానికి చూసాం మనము. హౌవర్ దెర్ ఈజ్ అనదర్ స్టోరీ యాజ్ వెల్ అబౌట్ హౌ ఆర్కియాలజిస్ట్ డిస్కవర్డ్ సివిలైజేషన్. ఇంకో స్టోరీ ఏంటంటే అసలు ఆర్కియాలజిస్టులు ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉందని ఎలా అనుకున్నారు అనేది ఇంకో స్టోరీ అనమాట, ఎలా డిస్కవర్ చేశారు అని. సో వెన్ ద హరప్పన్ సిటీస్ ఫెల్ ఇన్ టు రియూన్ పీపుల్ గ్రాడ్యువల్లీ ఫర్గాట్ ఆల్ అబౌట్ దెమ్. సో వెన్ మెన్ అండ్ ఉమెన్ బిగిన్ living in the area millennia later, they didn't know what to make of the strange artifacts that occasionally surfaced, washed by floods or exposed by soil erosion or turned up while puffing a field or digging for treasure. సో హరప్పన్ సిటీస్ అన్నీ కూడా రూన్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా ఫర్గాట్ అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే మెన్ ఉమెన్ అంతా కూడా అదే ఏరియాలో మిలీనియన్ లేటర్ తర్వాత నివసిస్తున్నారో సో అక్కడ స్ట్రేంజ్ ఆర్టిఫాక్ట్స్ అనేది సర్ఫేస్కి పైకి దొరికాయి అనమాట. లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాష్ అయిపోయి ఆర్టిఫాక్ట్స్ దొరకడం కానీ, అలాగే సాయిల్ ఎరోడ్ అయిపోయి, లేదంటే ప్లఫింగ్ చేసేటప్పుడు పొలాలు దున్నేటప్పుడు కానీ, ట్రెజర్ కోసం వెతుకుతున్నప్పుడు కానీ ఈ ఆర్టిఫాక్ట్స్ అనేది దొరికాయి అనమాట. నెక్స్ట్ కన్నింగ్హామ్స్ కన్ఫ్యూజన్ చూస్తే వెన్ కన్నింగ్హామ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ బిగన్ archaeological excavation in the mid-19th century, archaeologists preferred to use the written word, text and inscription as a guide to investigation. In fact, Cunningham's main interest was in the archaeology of early historic and later periods. Cunningham the first director general of ASA ఉన్నప్పుడు ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ అన్నీ కూడా సో అక్కడ దొరికిన టెక్స్ట్స్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారానే రీసెర్చ్ అనేది జరుగుతుండేది అనమాట. సో ఈయన ఫస్ట్ ఎర్లీ హిస్టారిక్ పీరియడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే హీ యూజ్డ్ ద అకౌంట్స్ లెఫ్ట్ బై చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రమ్స్. సో ఇండియన్ హిస్టరీ అంతా కూడా చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రమ్స్ వచ్చారు కాబట్టి సో పిలిగ్రమ్స్ ట్రావెల్ అకౌంట్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి అక్కడ నుంచి వాళ్ళు హిస్టరీని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. Cunningham also collected and documented and translated inscriptions found during హిస్ సర్వేస్.
సో ఆయన సర్వే చేసినప్పుడు ట్రాన్స్లేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ బుక్స్ నుంచే డాక్యుమెంట్స్ నుంచే హిస్టరీని డిసిఫర్ చేశారు. సో వెన్ హీ ఎక్స్కవేటెడ్ సైట్స్ హీ టెండ్ టు రికవర్ ఆర్టికల్స్ దట్ హీ థాట్ హ్యాడ్ కల్చరల్ వాల్యూ. A site like Harappa, which was not part of the itinerary of the Chinese pilgrims or not known as an early historic city, did not fit nearly within his framework of investigation. సో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏ విధంగా ఉందంటే కనింఘమ్. సో చైనీస్ పిలిగ్రిమ్స్ వచ్చారు. సో వాళ్ళ ట్రావెల్ అకౌంట్స్లో ఉన్న డీటెయిల్సే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ బిగినింగ్ అని ఆయన అనుకుంటున్నారు. కానీ హరప్పన్ సైట్స్లో దొరికిన ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు ఇంకా పూర్తిగా అప్పుడు. సో ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు ఇవి ఎప్పుడు జరిగినాయని ఒక అనుకుంటున్నారు. కానీ సో ఇదే హరప్పన్ సివిలైజేషన్ ఫస్ట్ బిగినింగ్ అని ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన అంతా కూడా బేస్డ్ మెయిన్గా చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్ అకౌంట్స్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. సో ఈ హరప్పన్ ఆర్టికల్స్ అన్నీ కూడా 19th centuryలో దొరికాయి. సమ్ ఆఫ్ దిమ్ రీచ్డ్ అండ్ కనిహం ఇడ్ నాట్ రియలైజ్ హౌ ఓల్డ్ దీస్ వర్. సో కనిహం దగ్గరికి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా హరప్పన్ సివిలైజేషన్లో దొరికినవి కనిహం దగ్గర తీసుకెళ్ళినా కానీ ఆయన రియలైజ్ అవ్వలేదు అప్పుడు. ఎందుకంటే హరప్పన్ సివిలైజేషన్ బిగినింగ్ అని రియలైజ్ అవ్వలేదు. సో హరప్పన్ సిల్ వాస్ గివెన్ టు కనింగ్హమ్ బై అన్ ఇంగ్లీష్ మ్యాన్. హీ నోటెడ్ ద అబ్జెక్ట్ బట్ అన్సక్సెస్ఫుల్లీ ట్రైడ్ టు ప్లేస్ ఇట్ విత్ ద టైమ్ ఫ్రేమ్ విత్ విచ్ హీ వాస్ ఫెమిలియర్. సో అప్పుడు దొరికిన ఆర్టికల్స్ని ఆయన టైం ఫ్రేమ్లో అంటే 19th centuryలో దొరికిన వాటిగా అనుకున్నారనమాట. ఆయన ఆ టైం ఫ్రేమ్కే దొరికినవి అయి ఉండొచ్చు అని కన్క్లూడ్ అయ్యాడు. కానీ దిస్ వాజ్ బికాస్ హీ లైక్ మెనీ అదర్స్ థాట్ ఇండియన్ హిస్టరీ బిగాన్ విత్ ద ఫస్ట్ సిటీస్ ఇన్ గంగా వ్యాలీ. సో చాలామంది ఇండియన్ హిస్టరీ అనేది గంగా వ్యాలీ అంటే గంగా నది పరివాహక ప్రాంతంలోనే ఇండియన్ హిస్టరీ బిగైన్ అయిందని చాలామంది అనుకుంటున్నారు. సో గివెన్ హిస్ స్పెసిఫిక్ ఫోకస్ ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ హీ మెజర్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హరప్ప. సో గంగా పరివాహక ప్రాంతంలోనే ఇండియన్ హిస్టరీ బిగిన్ అయింది ఏంటంటే మగధ ఎంపైర్ అంటే మహాజనపదాలు ఏర్పడము, మగధ ఎంపైర్ ఫార్మేషను, అలాగే ఫస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా గంగా పరివాహక ప్రాంతంలోనే జరిగింది. సో ఆ హిస్టరీ అనేది అక్కడే మొదలైందని అనుకున్నారు చాలా ఇండియన్ హిస్టారియన్స్ ఈయనతో పాటు. సో అందుకే స్పెషల్గా సిగ్నిఫికెన్స్ వేయలేదన్నమాట హరప్పాకి ఈయన. సో ఎ న్యూ ఓల్డ్ సివిలైజేషన్. సబ్సిక్వెంట్లీ seals were discovered at Harappa by archaeologists such as Dayaram Shaini in the early decades of the 20th century in layers that were definitely much older than early historic levels. So archaeologists అంతా కూడా సో ఆర్కియాలజికల్ సైట్ అంతా కూడా స్ట్రాటాస్గా ఉంటుంది, అంటే లేయర్స్గా ఉంటుంది. సో లోయెస్ట్ లేయర్ వచ్చేసి ఓల్డెస్ట్ లేయర్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫామ్ అయిన ల్యాండ్ అనుకుంటే. సో ఈ ల్యాండ్ పైన సివిలైజేషన్ ఉంటుంది. ఈ సివిలైజేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆర్టిక్రాఫ్ట్స్ పైన సెటిల్మెంట్స్ పైన కానీ డస్ట్ కానీ ఏదైనా కానీ అక్యూములేట్ అయిపోయి సెకండ్ లేయర్ ఫామ్ అవుతుంది. సో సెకండ్ లేయర్ పైన మళ్ళీ సివిలైజేషన్ అనేది ఉంటుంది. సో తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ సివిలైజేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫామ్ అవుతుంది. తర్వాత ఇంకో సివిలైజేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా సో ఓల్డెస్ట్ లేయర్లోన అంటే కింద ఫస్ట్ లేయర్లోనే ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఉంటుంది, పైన అప్పర్ లేయర్లోన న్యూ సివిలైజేషన్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. సో మచ్ ఓల్డర్ దాన్ లేయర్ ఎర్లియస్ట్ హిస్టారిక్ లెవెల్స్ దాన్ ఇస్రాయల్. సో కింద లోయెస్ట్ లేయర్లోన ఓల్డెస్ట్ సివిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట. So it was then that their significance began to be realized. Another archaeologist, Rakal Das Banerjee, found similar seals at Mohenjo-daro, leading to conjecture that these sites were part of a single archaeological culture. So Rakal Das Banerjee అనే ఆర్కియాలజిస్ట్ మొహంజోదారో సీల్స్ అన్నీ కనుక ఇవన్నీ కూడా ఒక సింగిల్ ఆర్కియాలజికల్ కల్చర్కి సంబంధించినవి అని కన్క్లూడ్ చేశారు ఆయన. Based on these finds, 1924, John Marshall, Director General of USA, announced the discovery of new civilization. So 1924లో జాన్ మార్షల్ ఈయన అనౌన్స్ చేశారు న్యూ సివిలైజేషన్ అనేది కనుగొన్నామని. సో ఇండస్ వ్యాలీలో కనుక్కున్నారు కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. అలాగే ఫస్ట్ హరప్పన్ సైట్ కనుక్కున్నారు కాబట్టి హరప్పన్ సైట్ మీద హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తారు అనమాట. సో ఎస్ఎన్ రాయ్ ఏమో ఈ జాన్ మార్షల్ ఏమో ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని మార్షల్ లెఫ్ట్ ఇండియా 3000 years older than he found her. This was because similar till then unidentified seals were found at excavations at Mesopotamian sites. It was then that world
నాట్ ఓన్లీ ఆఫ్ ఎస్ న్యూ సివిలైజేషన్ బట్ ఆల్సో ఆఫ్ న్యూ కంటెంపరీస్ విత్ మెసోపటామియా. సో మెసోపటామియా సివిలైజేషన్తో పాటు ప్యారలల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉందని ప్రపంచానికి తెలిసిందనమాట. ఇన్ఫాక్ట్ జాన్ మార్షల్ స్టింట్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ యాజ్ ఏఎస్ఏ మార్కల్ మేజర్ చేంజ్ ఇన్ ఇండియన్ ఆర్కియాలజీ. సో ఇండియన్ ఆర్కియాలజీలో జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. మేజర్ చేంజ్ అనేది కనిపించింది. ఫస్ట్ ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్ట్ అయినా ఇండియాలో వర్క్ చేసిన ఆయనలో, అలాగే బ్రాట్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ గ్రీస్ అండ్ క్రియేటివ్ ద ఫీల్డ్. సో ఈయన గ్రీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్క్ కల్చర్ అనేది తీసుకొచ్చారు. మోర్ ఇంపార్టెంట్లీ Cunningham, he too was interested in spectacular finds. He was equally keen to look for patterns of everyday life. So Marshall tended to excavate along regular horizontal units measured uniformly throughout the mount, ignoring the stratigraphy of the site. This meant that all the artifacts recovered from the same unit were grouped together, even if they were found at different stratigraphic levels. As a result, valuable information about the context of these finds were irreversibly lost. Next, sites, mounts and సో జాన్ మార్షల్ అంతా కూడా డైరెక్టర్ జనరల్ హారిజాంటల్ యూనిట్స్గా సైట్స్ అన్నిటిని కూడా హారిజాంటల్ యూనిట్స్గా చేసి ఎక్స్కవేట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఎక్స్కవేట్ చేయడం ద్వారా సో డిగ్గింగ్ అనేది ఇలా వర్టికల్గా జరుగుతుంది. సో దాని ద్వారా లేయర్స్ అనేవి కూడా ఇలా లేయర్లుగా ఉన్నవన్నీ కూడా ఈ స్ట్రాటజీగా ఉన్నది మిస్అపీరియడ్ స్టాటస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పోయేందుకు ఛాన్స్ ఉందన్నమాట. అంటే అక్కడ దొరికిన ఆర్టిగ్రాఫ్స్ కానీ ఏ సివిలైజేషన్కి సంబంధించి ఉండదు. సో కంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ సో ఆర్కియాలజికల్ సైట్స్ ఎలా సో కింద లోయెస్ట్ లేయర్లోన సివిలైజేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్టిగ్రాఫ్స్ సెటిల్మెంట్స్ ఉంటుంది. ఈ సెకండ్ లేయర్లో వేరే సివిలైజేషన్కి సంబంధించిన ఆర్టిగ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. సో అప్పర్ లేయర్లో రీసెంట్గా ఉన్న సివిలైజేషన్ ఉంటుంది. సో ఈ డిగ్గింగ్ అనేది ఆర్కియాలజికల్ డిగ్గింగ్ అనేది హారిజాంటల్గా చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం డిగ్ చేసేస్తారు. అంటే అప్పర్ లేయరు, మిడిల్ లేయర్, లోయర్ లేయర్ మొత్తం డిగ్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ దొరికిన వస్తువులన్నీ కూడా ఒక సివిలైజేషన్కి సంబంధించినవిగా అనుకుంటారు. సో దాని ద్వారా డిఫరెంట్ సివిలైజేషన్కి సంబంధించిన ఆర్టిగ్రాఫ్స్ అన్నీ కూడా ఒకే సివిలైజేషన్కి సంబంధించినవని మిస్ఇంటర్ప్రిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని ద్వారా ఈ స్ట్రాటిగ్రాఫిక్ లేయర్స్ని వాళ్ళు పట్టించుకోకుండా డిగ్గింగ్ చేయడం ద్వారా సో మొత్తం కూడా డిఫరెంట్ స్ట్రాటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్ అయిపోయింది. సో స్ట్రాటిగ్రఫీ అంటే సో స్టడీ ఆఫ్ దీస్ లేయర్స్. ఈ స్ట్రాటా ఒక లేయర్ని స్ట్రాటా అంటారు. సో దాన్ని స్టడీ చేసింది స్ట్రాటిగ్రఫీ అంటారు. నెక్స్ట్ న్యూ టెక్నిక్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉన్నాయి అన్నమాట ఆర్కియాలజీకి సంబంధించి. సో వీలర్ అట్ హరప్పా చూస్తే ఎర్లీ ఆర్కియాలజిస్ట్ వర్ ఆఫెన్ డ్రివెన్ బై సెన్స్ ఆఫ్ అడ్వెంచర్. దిస్ ఇస్ వాట్ వీలర్ wrote about his experience at Harappa. I recall on warm May night in 1944 that 4 miles Tonga ride brought me a newly appointed Director General of Archaeological with my local Muslim officer from a little railway station labeled Harappa, a long deep soundtrack. సో ఇక్కడ డైరెక్టర్ జనరల్ మా టొంగా రైడ్ అనేది జరిగింది. లోకల్ ముస్లిం ఆఫీసర్తో కలిపి వచ్చారు. సో ఆ ప్లేస్కి వచ్చిన ప్లేస్ ఏదంటే హరప్ప అనమాట. లాంగ్ డీప్ శాండ్ ట్రాక్ అవుట్ ఏ స్మాల్ రెస్ట్ హౌస్ బిసైడ్ ద మూన్లైట్ మౌంట్స్ ఆఫ్ యాన్షియంట్ సైట్. వార్న్డ్ బై ఎ యాంగ్షియస్ కొలీగ్ దట్ వీ మస్ట్ స్టార్ట్ అవర్ ఇన్స్పెక్షన్ at 5:30 నెక్స్ట్ మార్నింగ్ అండ్ ఫినిష్ బై 7:30, after which it could be too hot. We turned it in with the dark figure of Punkawalla crouched patiently in the high entrance and midnight night air rent by innumerable jackals by the neighboring wilderness. సో ఆ నైట్లో పుంగవాళ్ళలో సో జాకల్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ విల్డర్నెస్. నెక్స్ట్ మార్నింగ్ పంక్చువల్ at 5:30 our little procession started towards the sandy heaps. Within 10 minutes I stopped and rubbed my abs and I gazed upon the tallest mound, scarcely trusting my vision. 6 hours later my embarrassed staff and I were still toiling with picks and knives under the blazing sun. The mad sahib, I am afraid, settling a resilient place. సో ఇక్కడ సో ఎక్స్కవేషన్ ఏ విధంగా జరిగిందని ఆయన రాసుకొచ్చారు హరప్పలో. నెక్స్ట్ న్యూ టెక్నిక్స్ అండ్ క్వశ్చన్స్ చూస్తే ఆర్ఎం వీలర్ ఆఫ్టర్ హీ టుక్ ఓవర్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఏ in 1944 who rectified this problem. Wheeler recognized that it was necessary to follow the stratigraphy of mount rather than digging mechanical along uniform horizontal lines. సో స్ట్రాటిగ్రఫీని ఫాలో అయ్యి స్ట్రాటా లేయర్స్గాను డిగ్గింగ్ చేయాలి. ఈ హారిజాంటల్లీ డిగ్గింగ్ చేస్తే డిఫికల్టీ అనేది వస్తుందని. సో హీ బ్రాట్ విత్ హిమ్ మిలిటరీ ప్రిసిషన్ టు ప్రాక్టీస్ ఆఫ్ ఆర్కియాలజీ. సో మిలిటరీ ప్రిసిషన్ని
తీసుకొచ్చారనమాట ఆర్కియాలజీ ప్రాక్టీసెస్లో. సో ఫ్రాంటియర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ హ్యావ్ లిటిల్ ఆర్ నో కనెక్షన్ విత్ ద ప్రెజెంట్ నేషనల్ బౌండరీస్. హవర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియా, పాకిస్తాన్, బ్రిటిష్ ఇండియా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఆ రీజన్ అంతా కూడా ఈ హరప్పన్ సైట్స్ ఉన్నాయి. సో హరప్పన్ సివిలైజేషన్కి పార్టీషన్ అనే లేవు, కానీ ఇప్పుడు పార్టీషన్ ద్వారా సబ్ కాంటినెంట్ డివైడ్ అయిపోయింది. సో పాకిస్తాన్ డివైడ్ అవ్వడం వల్ల మెయిన్గా పాకిస్తాన్ టెరిటరీలోనే చాలా రీజన్స్ వెళ్ళిపోయాయి. సో ఇండియన్ ఆర్కియాలజిస్ట్ స్టడీ చేయడానికి అక్కడ డిఫికల్ట్ అనమాట. అలాగే మనకి ఇండియన్ సైట్స్లోనైతే కచ్ రీజన్లోను కొన్ని, అలాగే పంజాబ్, హర్యానా రీజన్స్లోనూ స్టడీ చేస్తారు. అలాగే కాలిబంగన్, లోతల్, రాకీగరి అండ్ మోస్ట్ దళావీరా హ్యావ్ బీన్ ఎక్స్ప్లోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ efforts. Fresh explorations continue. Over the decades, new issues have assumed importance, where some archaeologists are often keen to obtain a cultural sequence. Others try to understand the logic underlying the location of specific sites. They also grapple with the wealth of artifacts, trying to figure out the functions these may have served. Since 1980s, there has also been growing international interest in Harappan archaeology. 1980s నుంచి ఇంటర్నేషనల్ ఆర్కియాలజిస్ట్ కూడా హరప్పన్ ఆర్కియాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. సబ్ కాంటినెంట్ నుంచి స్పెషలిస్ట్ అందరూ కూడా అబ్రాడ్ నుంచి జాయింట్గా వర్క్ చేయడానికి హరప్పన్, మొహంజదారో రీజన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దే ఆర్ యూజింగ్ మోడర్న్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ సర్ఫేస్ ఎక్స్ప్లోరేషన్స్ టు రికవర్ ట్రేసెస్ ఆఫ్ క్లే స్టోన్. అంటే సర్ఫేస్ ఎక్స్ప్లోరేషన్ అనే టెక్నిక్ని సర్ఫేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం మోడర్న్ సైంటిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ట్రేసెస్ ఆఫ్ క్లే, స్టోన్, మెటల్, ప్లాంట్ అండ్ అనిమల్ రిమైన్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, రికవర్ చేసుకోవడానికి, దాని ద్వారా స్టడీ చేసి ఇంకా డీప్గా అనాలిసిస్ చేయడానికి. దిస్ ఎక్స్ప్లోరేషన్ ప్రామిస్ టు yield ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీసింగ్ టుగెదర్ ద పాస్ట్. As we have seen, it is not the Harappan script that help in understanding the ancient civilization. Rather, it is the material evidence that allows archaeologists to better reconstruct Harappan life. This material could be pottery, tools, ornaments, household objects, etc. So, హరప్పన్ సివిలైజేషన్ని డిస్ఫర్ చేయడానికి మనకి మెయిన్గా హరప్పన్ స్క్రిప్ట్ కాదు ఉపయోగపడింది, మెటీరియల్ ఎవిడెన్సెస్. అంటే ఆర్కియాలజిస్ట్కి ఆ ఎవిడెన్సెస్ నుంచి డిస్ఫర్ చేశారు. టూల్స్ కానీ, ఆర్నమెంట్స్, హౌస్ హోల్డ్స్ ఆబ్జెక్ట్స్ కానీ, అలాగే ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ క్లాత్, లెదర్, వుడ్ ఇవన్నీ కూడా డీకంపోజ్ అయినాయని వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఎందుకంటే ట్రాపికల్ రీజన్స్లో డికే అయిపోతాయి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే వాట్ సర్వైవర్ స్టోన్, బంట్ క్లే, మెటల్. సో ఎక్కడ సర్వే అయినాయంటే స్టోన్, బంట్ క్లే, మెటల్తో తయారు చేసిన వస్తువులు ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ఓన్లీ బ్రోకెన్ ఆర్ యూస్లెస్ ఆబ్జెక్ట్స్ వుడ్ హ్యావ్ బీన్ థ్రోన్ అవే. మనకి జనరల్గా బాగా ఉపయోగపడే వస్తువుల్ని ఉపయోగించుకుంటాం, ఏదైతే పనికిరాని వస్తువుల్ని త్రో చేస్తాం. సో త్రో చేసిన యూస్లెస్ ఆబ్జెక్ట్స్ మనకి దొరికాయి. సో మెయిన్గా వాళ్ళు యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా, యూస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రీసైకిల్ చేస్తారు. సో మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అనమాట. వాల్యుబుల్ ఆర్టికల్స్ అన్నీ కూడా లాస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ అవి స్థిరపడే ఉండొచ్చు భూమిలో. సచ్ ఫైండ్స్ యాక్సిడెంటల్ రాదర్ దెన్ టిపికల్. నెక్స్ట్, classifying finds. So recovering artifacts is just the beginning of the archaeological enterprise. సో ఆర్టిఫాక్ట్స్ని రికవర్ చేయడం అనేది ఆర్కియాలజికల్ ఎంటర్ప్రైజ్ బిగినింగ్ మాత్రమే. ఆర్కియాలజిస్ తర్వాత మళ్ళీ క్లాసిఫై చేస్తారు అయ్యే ఫైండ్స్ని అన్నీ కూడా. వన్ సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ సచ్ యాజ్ స్టోన్, క్లే, మెటల్, బోన్, ఐవరీ ఎక్సెట్రా. సో ఏ మెటీరియల్ ఉపయోగించి ఆ వస్తువుని తయారు చేస్తారో వాటిని క్లే మెటీరియల్ అని, మెటల్, బోన్ మెటీరియల్ అని ఈ విధంగా క్లాసిఫై చేస్తారు. సెకండ్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్కి ఉపయోగించే వాళ్ళని. సో ఆర్కియాలజిస్ట్ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఫర్ ఇన్స్టెన్స్ అన్ ఆర్టిక్రాఫ్ట్ ఈజ్ ఎ టూల్ అండ్ ఆర్నమెంట్ ఆర్ బోత్ ఆర్ సంథింగ్ మెంట్ ఫర్ రిచువల్ యూస్. అంటే వాళ్ళు తయారు చేసిన ఆర్నమెంట్ వస్తువు టూలా, ఆర్నమెంటా, లేకపోతే రెండిటిగా వస్తువుగాను అలాగే ఆర్నమెంట్గాను ఉపయోగించే వాళ్ళ దానిపైన క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్టిగ్రాఫ్ ఈజ్ ఆఫెన్ షేప్డ్ బై ఇట్స్ రిజెంబ్లెన్స్ విత్ ప్రెజెంట్ డే థింగ్స్. బీడ్స్, క్వెన్స్, స్టోన్ బ్లేడ్స్ అండ్ పాట్స్ ఆర్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్స్. సో ఈ ఫంక్షన్, ఆర్టిగ్రాఫ్ ఫంక్షన్ అనేది ఆ షేప్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ప్రెజెంట్ డే థింగ్స్ లైక్ బీడ్స్, క్వెన్స్, స్టోన్ బ్లేడ్స్, పార్ట్స్ కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఆర్కియాలజిస్ట్ ఆల్సో ట్రై టు ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ఆర్టిగ్రాఫ్ బై ఇన్వెస్టిగేటింగ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ వాస్ ఫౌండ్. సో ఏ కాంటెక్స్ట్లో దొరికిందనే దానిపైన కూడా ఆ వస్తువు యొక్క ఉపయోగం ఏంటని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాజ్ ఇట్ ఫౌండ్ ఇన్ హౌస్, డ్రైన్ ఆర్ ఇన్ గ్రేవ్ ఆర్ క్లీన్. సో ఆ వస్తువు ఏడ దొరికింది, ఇంట్లో దొరికింది అంటే ఇంట్లో ఉపయోగించేది,
డ్రైన్లో దొరికిందంటే బయట ఉపయోగించేది. అలాగే గ్రేవ్లో శ్మశానంలో దొరికిందా, లేదంటే ఇటుకలు బట్టి లాంటి కిల్లలో దొరికిందా అనేది ఉంది. సమ్టైమ్స్ ఆర్కియాలజిస్ట్ హ్యావ్ టు టేక్ రికోర్స్ టు ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఫర్ ఇన్స్టెన్స్ తో దెర్ ఆర్ ట్రేసెస్ ఆఫ్ cotton in some harappans to find out about cloth we have to depend on indirect evidence including depictions in sculpture. సో ట్రేసెస్ ఆఫ్ కాటన్ అనేది దొరికినా కానీ సో కాటన్ యూజ్ చేసినట్టుగా మనకి కన్క్లూడ్ అవ్వాలంటే సో మనకి స్కల్ప్చర్స్లో ఎక్కడైనా కానీ కాటన్ గ్లాస్ లాంటిది అంటే క్లాత్ ఉపయోగించినట్టు డిపిక్ట్ చేసినారా లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. అలాగే ఆర్కియాలజిస్ట్ హ్యావ్ టు డెవలప్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్. వీ హ్యావ్ సీన్ దట్ ఫస్ట్ హరప్పన్ సీల్ దట్ వాస్ ఫౌండ్ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ టిల్ ఆర్కియాలజిస్ట్ హ్యాడ్ కాంటెక్స్ట్ in which to place it, both in terms of the cultural sequence in which it was found and in terms of comparison with the finds in Mesopotamia. సో ఫస్ట్ హరప్పన్ సీల్ దొరికినప్పుడు సో అది దేనికి సంబంధించింది అంటే ప్రజెంట్ ఏరియాకి సంబంధించి అంటే 19th century 18th centuryకి సంబంధించిందా, లేదంటే అంతకుముందు కూడా ఒక సివిలైజేషన్ ఉందని కనుక్కోకముందున్నప్పుడు కూడా ప్లేస్ చేయడానికి డిఫికల్ట్ అని ఉంటుంది, ఎందుకంటే మెసోపొటేమియన్ సివిలైజేషన్ ఉంది, సో అక్కడ వస్తువులు అని అనుకునేవాళ్ళం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చూస్తే సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ పర్హాప్స్ మోస్ట్ ఎవిడెంట్ ఇన్ అటెంప్ట్స్ టు రీకన్స్ట్రక్ట్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏ విధంగా అంటే వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారనేది ఇంటర్ప్రిట్ చేయడానికి చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎర్లీ ఆర్కియాలజిస్ట్ థాట్ దట్ సర్టన్ ఆబ్జెక్ట్స్ విచ్ సీమ్డ్ అన్యూజువల్ ఆర్ అన్ఫెమిలియర్ మే హ్యావ్ హ్యాడ్ ఏ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. కొన్ని వస్తువులు రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉండొచ్చు అనమాట. దీంట్లో ఫిగరెన్స్ ఆఫ్ ఉమెన్, సో ఉమెన్ ఫిగరెన్స్, అలాగే అమ్మ తల్లి అంటారు అనమాట. సో ఇది మదర్ గాడెస్ అని తెలుగులో అయితే అమ్మ తల్లి అని పిలుస్తారు. సో ఈమె జ్యువెలరీ ఉంది, హెవీలీ జ్యువెలరీ ఉంది మెడలోన, అలాగే ఎలాబరేట్ హెడ్ డ్రెస్ ఉంది, హెడ్ డ్రెస్ అనేది ఉంది. సో దీస్ వర్ రిగార్డ్ యాజ్ మదర్ గాడెసెస్. రేర్ స్టోన్ స్టాచ్యూర్ ఆఫ్ మెన్ ఇన్ ఆల్మోస్ట్ స్టాండర్డైజ్డ్ పోస్చర్ సీటెడ్ విత్ వన్ హ్యాండ్ ఆన్ ద నీ సచ్ యాజ్ ప్రీస్ట్ కింగ్. సో ప్రీస్ట్ కింగ్ వస్తువులు కూడా దొరికాయి. సో అంటే ఇవి కల్చరల్ సిగ్నిఫికెన్స్, అంటే వీళ్ళని పూజించారా అనేది కూడా డౌట్ అనమాట మనకి. అలాగే గ్రేట్ బాత్ ఉంది, అలాగే ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయి కాళీబంగారం లోతల్లో. సో ఈ రిచువల్ ప్రాక్టీసెస్ ఈ విధంగా చూసినట్టున్నారు. సో వీళ్ళు రిచువల్ ప్రాక్టీసెస్ చేశారనే దానికి మనకి కన్క్లూడ్ చేయడానికి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరగలేదన్నమాట. అంటే సో టెంపుల్స్ లాంటి ఈ ప్యాలెసెస్ అవన్నీ దొరికాయి, కానీ టెంపుల్ ప్లేసెస్, టెంపుల్స్లో ఉన్న ఆర్టిక్రాఫ్ట్స్, పూజా వస్తువులు కానీ ఈ మదర్ గాడెస్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరగలేదు. సో వాళ్ళ రిచువల్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉన్నది ఇంటర్ప్రిట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అటెంప్ట్స్ ఆల్సో హ్యావ్ బీన్ మేడ్ టు రికన్స్ట్రక్ట్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ బై ఎగ్జామినింగ్ సీల్స్. సమ్ ఆఫ్ దెమ్ సీవ్ టు డిపిక్ట్ రిచువల్ సీన్స్. సో కొన్ని సీల్స్ని రిచువల్ ప్రాక్టీసెస్ ఉపయోగించారు అనేది కూడా డిస్కస్ చేశారు. అదర్స్ విత్ ప్లాంట్ మోటివ్స్ థాట్ టు ఇండికేట్ నేచర్ వర్షిప్. సో కొన్ని సీల్స్ పైన ప్లాంట్ మోటివ్స్ ఉన్నాయన్నమాట, ప్లాంట్ యొక్క గుర్తులు. సో దాని ద్వారా ప్లాంట్ని, నేచర్ని వర్షిప్ చేశారని అర్థమవుతుంది. కొన్ని ఎనిమల్స్ ఉన్నాయి, 1 హార్న్డ్ అనిమల్ యూనికార్న్ అనేది డిపిక్ట్ చేశారనమాట. 1 హార్న్డ్ రైన్ అనేది డిపిక్ట్ చేశారు. అలాగే మనకి ప్రోటోశివ యోగిక పోస్చర్లో అనేది ప్రోటోశివ. సో హిందూయిజంలో మనము పశుపతినాథ్ అంటాము శివుడిని. సో ఎందుకంటే పశువులందరికీ కూడా అధిపతి ఆయన అని. సో పశువుల్ని పాలించడము, ఆయన వాటిని చూసుకోవడం కూడా ఆయన పని కాబట్టి పశుపతినాథ్ అని పిలుస్తారు శివుణ్ణి. సో ఇక్కడ మనకి కూడా సీల్స్ పైన ఈ సిట్టింగ్ పొజిషన్లో, ఏ పొజిషన్లో చుట్టూ అనిమల్స్ ఉన్నట్టు కూడా సీల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో దీని ద్వారా ప్రోటోశివ ఈయన అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో కోనికల్ ఆబ్జెక్ట్స్, స్టోన్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ చేశారు. సో ఈ కోనికల్ ఆబ్జెక్ట్స్, సో ఇవే లింగాస్, శివలింగంగా మనం ఇప్పుడు పూజ చేసిన లింగాసే ఆ కోనికల్ ఆబ్జెక్ట్స్ అని అనుకుంటున్నారు. సో మెనీ రికన్స్ట్రక్షన్స్ ఆఫ్ హరప్పన్ రిలీజన్ ఆర్ మేడ్ ఆన్ assumption that later traditions provide parallels with the earlier one. This is because archaeologists often move from known to the unknown, that is from the present to the past. While this is plausible in the case of stone coins and parts, it becomes more spectacular when we extend it to religious symbols. Let us look for instance at Protoshiva seals. The earliest religious text Rigveda mentions a god named Rudra. So Protoshiva seals లో మనకి ఋగ్వేదాలు అయితే రుద్రుడు అంటాం, మహాశివుడిని రుద్రుడు అని పిలుస్తాం. సో పురాణిక్ ట్రెడిషన్స్లో శివ అని పిలుస్తాం. అలాగే అన్లైక్ శివ, రుద్ర ఇన్ ఋగ్వేద ఈజ్ నైదర్ డిపిక్టెడ్ యాజ్ పశుపతి. సో శివుని కాకుండా రుద్ర ఏదైతే ఋగ్వేదలో ఉందో పశుపతిని కూడా డిపిక్ట్ చేసినారు. సో పశుపతిగా ఎక్కడ డిపిక్ట్ చేయలేదు ఋగ్వేదాలో, అంటే ఈయన లార్డ్ ఆఫ్ అనిమల్స్ అని ఎక్కడ ఋగ్వేదాలో మెన్షన్ చేయలేదు. అలాగే యోగి అని కూడా మెన్షన్ చేయలేదు. ఇన్ అదర్ వర్డ్స్ దిస్ డిపిక్షన్ డస్ నాట్ మ్యాచ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ రుద్ర ఇన్ ఋగ్వేద. సో ఏదైతే ఇండస్ వ్యాలీలో ప్రోటోశివ డిపిక్షన్ అనేది
ఋగ్వేదకి మ్యాచ్ అవ్వట్లేదు. Is this then possible as shaman, as some scholars have suggested? So shamans are men and women who claim magical and healing powers. సో షమన్స్ అంటే ఎవరంటే వీళ్ళకి మ్యాజికల్ పవర్స్ ఉంటాయన్నమాట. సో మెన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అండి షమన్. వీళ్ళకి హీలింగ్ పవర్స్ ఉంటాయి, మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ వరల్డ్స్ అంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం, చేతబడులు చేయడం, ఇవన్నీ కూడా షమన్స్ యొక్క పని ఉంటాయి. అంటే వేరే ఆత్మలతో కూడా మాట్లాడే పవర్ ఉంటుంది, కమ్యూనికేట్ విత్ ద అదర్ వరల్డ్. సో మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది శివలింగం అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు దొరికినవి. సో స్టోన్స్తో తయారు చేసినవి, కానీ శివలింగం కాదు. సో ఈ చెస్ లాంటి గేమ్ ఆడడానికి ఉపయోగించిన స్టోన్స్ అని కొంతమంది అనుకుంటున్నారు. So what have been achieved after so many decades of archaeological work? We have fairly good idea for Harappan economy. We have been able to ease out social differences. We have some idea of civilization function. సో డిఫరెంట్ డికేట్స్ ఆఫ్ ఆర్కియాలజీ వర్క్ ద్వారా మనకి హరప్పన్ ఎకానమీ ఏ విధంగా ఉంది, అలాగే సివిలైజేషన్ ఏ విధంగా ఫంక్షన్ అయిందని అర్థమవుతుంది. ఇట్ ఈస్ రియలీ నాట్ క్లియర్ హౌ మచ్ మోర్ వుడ్ వీ నో ద స్క్రిప్ట్ వీఆర్ టు బి డెసిఫైడ్. సో ఇంకా స్క్రిప్ట్ డెసిఫై చేయలేదు. సో దాని నుంచి మనకి ఇంకా ఎంతవరకు తెలిసి ఇంకా తెలియాల్సింది ఏముందని తెలుస్తుంది. ఇఫ్ ఏ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఫౌండ్, questions about the language spoken by the Harappans would have perhaps put be rest. సో స్క్రిప్ట్ డెసిఫై చేస్తే సో వాళ్ళు ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారో వాటన్నిటి డీటెయిల్స్ అన్నిటి కూడా ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా రెస్ట్ అనేది దొరుకుతుంది. సెవరల్ రీకన్స్ట్రక్షన్స్ రిమైన్ స్పెక్టాక్యులర్ అట్ ప్రెజెంట్. వాస్ ద గ్రేట్ పాత్ ద రిచువల్ స్ట్రక్చర్ ఆర్ వైడ్ స్ప్రెడ్ వాస్ ఇల్లిటరసీ. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఇంకా గ్రేట్ బాత్ అనేది రిచువల్ ప్రాక్టీసెస్కి ఉపయోగించారా అని, అలాగే లిటరసీ అన్ని మొత్తం పీపుల్ అంతకు వైడ్ స్ప్రెడ్ అయ్యిందా అని, అలాగే హరప్పన్ సిమెట్రీస్ అన్నీ కూడా సోషల్ డిఫరెన్షియేషన్ ఉంది సమాధులు అన్నిట్లోనూ. అలాగే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆన్ జెండర్. డిడ్ ఉమెన్ మేక్ పాటరీ, అంటే ఉమెన్ పాటలు తయారు చేసేదా ఓన్లీ, లేకపోతే పార్ట్స్కి పెయింటింగ్ మాత్రమే వేసేవాళ్ళ, ఇంకా మిగతా క్రాఫ్ట్ పర్సన్ గురించి వాళ్ళ గురించి, అలాగే టెర్రకోటా ఫిమేల్ ఫిగరెన్స్ ఎందుకు ఉపయోగించారు వాళ్ళని. అలాగే వెరీ ఫ్యూ స్కాలర్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఇష్యూస్ ఆఫ్ జెండర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, అండ్ దిస్ ఈజ్ ఎ హోల్ న్యూ ఏరియా ఆఫ్ ఫ్యూచర్ వర్క్. నెక్స్ట్ జెండర్ ఇష్యూస్ కూడా సివిలైజేషన్లో ఏమైనా ఉన్నాయా అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో జరగాల్సిన వర్క్ అనమాట. ఇంకా చాలా ఉంది ఇంకా డిస్కస్ చేయాల్సిందే. సో ఫస్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.